రైట్ అండి. ఈరోజు టాపిక్ ఏంటి అంటే 3 సర్వర్స్ క్రియేట్ చేస్తాం. ముందు టార్గెట్ ఇస్తున్నానండి. సర్వర్ 1, సర్వర్ 2, సర్వర్ 3. ఉన్నదండి. ఎస్ సార్. రైట్. 3 సర్వర్లు క్రియేట్ చేస్తాం. ఓకే. ఈ 3 సర్వర్లో కూడా డిప్లాయ్మెంట్ చేస్తాం. ఏం చేస్తామండి? డిప్లాయ్మెంట్. డిప్లాయ్మెంట్ మీకు తెలుసు కదా డిప్లాయ్మెంట్ అంటే. సార్ అయితే ఇప్పుడు గుర్తుపెట్టి ఇక్కడ ఒక మెయిన్ పాయింట్, ఇక్కడ నుంచి మనం పాయింట్స్ చెప్పుకుంటూ పోదాం. రియల్ టైంలో అయితే 3 సర్వర్లోనూ సేమ్ అప్లికేషన్ ఉంటుంది. 3 సర్వర్లోనే ఏ అప్లికేషన్ ఉంటుందండి? సేమ్ అంటే ఇప్పుడు ఫ్లిప్కార్ట్ మీరు ఓపెన్ చేశారు అనుకోండి, నాకు కూడా అదే ఓపెన్ అవుతుందా అంటే నేను ఓపెన్ చేస్తా ఫ్లిప్కార్ట్, మీరు ఓపెన్ చేస్తా ఫ్లిప్కార్ట్. ఏం ఓపెన్ అవుతుంది? సేమ్ పేజ్ ఉంటుందా, డిఫరెంట్ పేజ్ ఉంటుందా? సేమ్ పేజ్. కానీ మీకు ఏ సర్వర్ని హిట్ చేస్తుందో తెలియాలని నేనేం చేస్తున్నాను అంటే ఫస్ట్ ఇప్పుడు అంటే జస్ట్ ఫర్ ప్రాక్టికల్ కోసం చెప్తున్నాను. రియల్ టైంలో అయితే అన్ని సర్వర్లోనూ వెల్కమ్ టు సర్వర్ 1 అని ఉంటే ఇక్కడ వెల్కమ్ టు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెల్కమ్ టు ఎస్ఆర్టీ ఉందనుకోండి, S2లో కూడా వెల్కమ్ టు ఏమని ఉంటుందండి? ఎస్ఆర్టీ. S3లో కూడా నేనేం చేస్తాను అంటే అలా చేయట్లా ఈసారి. ఎందుకు అంటే మీకు హిట్టింగ్ ఎలా జరుగుతుందో తెలియాలి కాబట్టి S1కి ఏమో వెల్కమ్ టు సర్వర్ 1 అని ఇస్తాను, S2కి ఏమో వెల్కమ్ టు సర్వర్ 2 అని ఇస్తాను. ఉన్నారా? S3కి ఏమో చెప్పండి, మీరు చెప్పండి ఇప్పుడు. వెల్కమ్ టు సర్వర్ 3 ఇది ఇస్తాను. ఫైన్ కదండి? ఓకే. ఇప్పుడు ఈ 3 సర్వర్ని ఎవరికి ఇంటిగ్రేట్ చేస్తాను అంటే ఎవరికి ఇంటిగ్రేట్ చేస్తానండి? లోడ్ బ్యాలెన్స్. ఇంకా చెప్పలేదు. వాట్ ఈజ్ ఏ లోడ్ బ్యాలెన్సర్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్స్ ఏం చెప్పట్లా. అసలు మనం ఈరోజు చెయ్యబోయే కాన్సెప్ట్ ఏంటో చెప్తున్నాను, అంటే మెయిన్ ఎయిమ్ ఏంటో చెప్తున్నాను అంతే. ఓకేనండి? రైట్. ఎవరికి ఇంటిగ్రేట్ చేస్తాం? లోడ్ బ్యాలెన్స్కి ఇంటిగ్రేట్ చేస్తాం. సో అంటే ఇది ఇంటిగ్రేషన్. నేను ఇక్కడ రౌట్ 53 క్రియేట్ చేస్తాను, ఇక్కడ రౌట్ 53 క్రియేట్ చేస్తున్నానా? ఇక్కడ సార్ రియల్బి తర్వాత, అంతే కదండి? సో రౌట్ 53. ఇప్పుడు మీకు అర్థమవుద్ది అనమాట. ఇప్పుడు మీరు చెప్పండి, ఇంతకు ముందుకి ఇప్పటికి ఒకటే డిఫరెన్స్. ఇంతకు ముందు ఇక్కడ సర్వర్ ఉండేది, హోస్టెడ్ జోన్ టు ఈఎల్బి ఒక సర్వర్ ఉండేది. ఇప్పుడు హోస్టెడ్ జోన్ టు ఈఎల్బి ఒక్క ఈఎల్బినా మల్టిపుల్ ఈఎల్బిస్? 1 ELB. మాట్లాడండి. ఒకటే మల్టిపుల్ అండి? కరెక్ట్ చెప్పండి. ఒకటే ఈఎల్బి. ఒక ఈఎల్బి ఉంది కాబట్టి దిస్ ఈజ్ కాల్ సింపుల్ రౌటింగ్ 1 to 1 అనమాట. అర్థమైందండి? సింపుల్ రౌటింగ్ పాలసీ అంటాం. అసలు అంటే చిన్నగా అంటే మరి ఎక్కువ చెప్పట్లేదు. ఇప్పుడు జస్ట్ మీకు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే హోస్టెడ్ జోన్ కనుక ఒక రిసోర్స్తో కనెక్ట్ అయితే మీరు ఏ పాలసీ ఇస్తారు? సింపుల్ రౌటింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇచ్చాను అనుకోండి టాపిక్, హోస్టెడ్ జోన్ ఉంది, నా దగ్గర 2 సర్వర్లు ఉన్నాయి. ఎన్ని సర్వర్లు ఉన్నాయండి? 2 సర్వర్. ఇప్పుడు సింపుల్ రౌటింగ్ హోస్టెడ్ జోన్ రెండింటికి కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు సింపుల్ రౌటింగ్ పాలసీ అప్లికేబుల్ అవుతుందా అవ్వదా? అవ్వదు. ఎందుకు? ఎన్ని సర్వర్లు కనిపిస్తున్నాయి? లేదు. ఇప్పుడు టాపిక్ మారుస్తున్నాను. ఇక్కడ 2 లోడ్ బ్యాలెన్సర్స్, రౌట్ 53 కనెక్టెడ్ టు ద 2 లోడ్ బ్యాలెన్సర్స్ ఇన్ డిజాస్టర్ రికవరీ మోడల్. దిస్ ఈజ్ ఏ ఫెయిల్ ఓవర్ అంటాం మనం దీన్ని రౌటింగ్ పాలసీస్లో. ఇప్పుడు ఫస్ట్ ఏమో చెప్పానండి, 2 సర్వర్లు చెప్పాను కదండి. హలో, ఉన్నారా? కొంచెం అండి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రతి పాయింట్ క్లారిటీ ఉంటే ఈజీగా కొట్టేవచ్చు ఇంటర్వ్యూ. ఇప్పుడు 2 సర్వర్లు ఉంటే సింపుల్ రౌటింగ్ అప్లికేబుల్ అవుతుందా అవ్వదా? చెప్పండి చాలు నాకు. మిగతా వాళ్ళండి కన్ఫర్మ్ చేయాలి నాకు, అవుతుందా అవ్వదండి? ఒక్క హాఫ్ అన్ అవర్ మాట్లాడగలరా నాతో? ఇప్పుడు ఒక్క సర్వర్ ఉంటే అవుతుందా, 2 సర్వర్లు ఉంటే అవుతుందా? ఒక్క లోడ్ బ్యాలెన్స్ ఉంటే అవుతుంది, 2 లోడ్ బ్యాలెన్స్లు ఉంటే అవుతుంది. చూడండి, ఒకటి ఉంటేనే సింపుల్ రౌటింగ్, 2 ఉన్నాయంటే మిగతా రౌటింగ్లు అన్నీ స్టార్ట్ అవుతాయి. ఇది ఇప్పుడు 2 లోడ్ బ్యాలెన్స్లు ఉన్నాయి అనుకోండి, ఫెయిల్ అవ్వచ్చు. 2 లోడ్ బ్యాలెన్స్లు ఉన్నాయి అనుకోండి, వెయిటెడ్ అవ్వచ్చు.
రెండు లోడ్ బ్యాలెన్సర్లు ఉన్నాయి, జియో లొకేషన్ అవ్వచ్చు. రెండు లోడ్ బ్యాలెన్సర్లు, రెండు సర్వర్లు ఉన్నాయి అనుకోండి, లేటెన్సీ అవ్వచ్చు. అంటే వన్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఏ రౌటింగ్ అంటామండి? సింపుల్ సింపుల్ routing. సింపుల్ రౌటింగ్. రౌటింగ్. అర్థమైందా? అర్థం కాలేదండి ఇంతవరకు? ఉమ్. కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది సార్ ఒకసారి. అంటే ఇప్పుడు ఓన్లీ వన్ లోడ్ బ్యాలెన్సర్ వేసుకుంటేనే అది సింపుల్లోకి వస్తుంది సార్ నార్మల్? అంతేనండి, ఒక లోడ్ బ్యాలెన్స్ ఉంటేనే సింపుల్ రౌటింగ్ వస్తుంది. అంటే ఓకే. ఒక లోడ్ బ్యాలెన్స్ అనే కాదండి, ఓకే. నిన్న క్లాస్లో చెప్పాను, ఒక హోస్టెడ్ జోన్ కనెక్టెడ్ టు ద వన్ ఇన్స్టెన్స్. అవునవును. అంటే సింగిల్ రిసోర్స్ని కనెక్ట్ అయితే హోస్టెడ్ జోన్కి మధ్య మనం క్రియేట్ చేసేది ఏంటండి? సింపుల్ Record. రౌటింగ్. అర్థమైందండి? అర్థమైంది సార్. సింపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే, నా దగ్గర 2 సర్వర్లు ఉన్నాయి, డైరెక్ట్గా ఇది లేదు లోడ్ బ్యాలెన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది తీసేస్తున్నాను అనుకోండి, ఈఎల్బి లేదనుకుందాం, డైరెక్ట్గా హోస్టెడ్ జోన్ 3 సర్వర్లు కనెక్ట్ అవ్వాలండి. ఓకే. ఇప్పుడు సింపుల్ రౌటింగ్ వర్క్ అవుతుందా, వర్క్ అవ్వదా? వర్క్ అవుతుంది సార్. అవ్వదు. అవ్వదు. అర్థమైందండి? మిగతా అర్థమైంది. వాళ్ళకి అర్థమైంది, అర్థం కాలేదండి? అర్థమైంది సార్. ఇప్పుడు మిగతా పాలసీస్ అన్నీ ఉంటాయి, మిగతా ఒక 6 పాలసీస్ ఉన్నాయి. సింపుల్ రౌటింగ్ అంటే మీకు ఏం అర్థం కావాలి? ఓన్లీ వన్ సార్. హోస్టెడ్ జోన్ కనెక్టెడ్ టు ద వన్ సింగిల్ ఇన్స్టెన్స్. రిసోర్స్. సింగిల్ రిసోర్స్. సింపుల్లో ఎస్ అంటే సింగిల్ అండి. ఓకే సార్. అర్థమైందా మీకు? ఎస్ సార్. ఇప్పుడు చూడండి సార్, అంతా బాగానే ఉంది, మీరు భలే చెప్తున్నారు. మరి హోస్టెడ్ జోన్ వచ్చి లోడ్ బ్యాలెన్సర్ని కనెక్ట్ అవుతుంది, మరి లోడ్ బ్యాలెన్స్ సర్వర్ని కనెక్ట్ అవుతుంది, మరి సింపుల్ రౌటింగ్ ఎలాగవుద్ది అని మీకు డౌట్ రావచ్చు. కానీ నా హోస్టెడ్ జోన్ రీడైరెక్టెడ్ ఎవరికి పాయింట్ ఆఫ్ Single కాంటాక్ట్ అవుతుంది? server. ఓన్లీ Single. సింగిల్ లోడ్ బ్యాలెన్స్. సింగిల్ లోడ్ బ్యాలెన్స్, డబుల్ లోడ్ బ్యాలెన్సెస్ అండి? Single load balance. సింగిల్ లోడ్ బ్యాలెన్స్. అప్పుడు ఏ రౌటింగ్ తీసుకోవాలండి? Simple routing. సింపుల్ రౌటింగ్. క్లియరా కాదు ఇప్పుడు? Yes sir, clear. ఇది జస్ట్ బ్రీఫ్ ఐడియా. Okay sir, got మళ్ళా it. మెయిన్గా మనం ఏ టాపిక్ మాట్లాడుకోవాలి, ఏ టాపిక్ అని చెప్పానండి? రౌట్ 53. అప్పుడు మాట్లాడుకున్నప్పుడు ఏం చెప్తామంటే, మెయిన్ అసలు రౌటింగ్ పాలసీస్ అంటే ఏంటో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. క్లియరా? Okay sir. హలో. సార్ సార్. Okay sir, clear. ఓకే, ఇప్పుడు నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నానండి. హోస్టెడ్ జోన్కి రేపు పొద్దున్న నెక్స్ట్ క్లాస్లో S3కి మనం S3 బకెట్కి ఇస్తాం. ఓకే. ఓకే, ఇది సింపుల్ రౌటింగా, ఏదైనా అదర్ రౌటింగ్సా? డైరెక్ట్ S3 నేనా సార్, మధ్యలో ELP కూడా ఒక ఉందా? S3 బకెట్. సింపుల్ సార్. సింపుల్ సార్. సింపుల్. ఉన్నారండి? ఎస్ సార్. హోస్టెడ్ జోన్ టు ఒక్క డేటాబేస్కి ఇచ్చాం అనుకోండి, అప్పుడు అదే రౌటింగ్ అవుతుంది. సింపుల్ సింపుల్ రౌటింగ్. ఇప్పుడు ఒకవేళ హోస్టెడ్ జోన్ నుంచి 2 డేటాబేస్ల కనెక్షన్ బ్లూ గ్రీన్ స్విచ్ ఆల్ పెట్టి 2 డేటాబేస్లు పెట్టాం, ఇది సింపుల్ అవుతుందా, అవ్వదా? అవ్వదు. అవ్వదు సార్. ఇది ఫెయిల్ అవర్స్ అనమాట. గుర్తుపెట్టుకోవాలండి, 2 డేటాబేస్లు ఉన్నా, 2 లోడ్ బ్యాలెన్సర్లు ఉన్నా, 2 సర్వర్లు ఉన్నా, అవన్నీ కూడా ఫెయిల్ ఓవర్ కేసెస్. ఏ కేసెస్ అండి? Fail over ఫెయిల్ cases. ఓవర్. ఫెయిల్ ఓవర్ అంటే ఏం లేదండి, ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాలంటే డిఆర్లో కూడా టైప్స్ ఉంటాయండి. డిఆర్ అంటే డిజాస్టర్ రికవరీ. ఫస్ట్ Okay. వన్ నైట్ వచ్చేసి కోల్డ్ డిఆర్. ఇప్పుడు నేను చెప్పట్లేదు కానీ పైన చెప్తున్నాను. ఫస్ట్ డిఆర్ ఏంటండి? కోల్డ్ డిఆర్. సెకండ్ డిఆర్ వచ్చి వార్మ్ డిఆర్. సెకండ్ డిఆర్ వచ్చి ఏంటండి? వార్మ్ డిఆర్. Warm DR. థర్డ్ వన్ వచ్చేసి హాట్ డిఆర్. ఫర్ ఎగ్జాంపుల్ సార్, కోల్డ్ డిఆర్ అంటే ఏంటి? మీ అందరికి టీటీడీ టికెట్స్ ఐడియా ఉందా? తిరుమల. టీటీడీ టికెట్స్ ఓకే. ఎస్ సార్. కామన్ గా 10 AM ఓపెన్ చేస్తామని చెప్పారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, 11 Okay. AM ఓపెన్ చేద్దాం అని చెప్పారు ఈరోజు. ఓకే, ఎక్కువ Okay. మంది యూజర్స్ హిట్ చేసేసారు బ్రహ్మోత్సవాల వల్ల అనుకుందాం. జస్ట్ లెట్స్ Okay. ఎజ్యూమ్ అనమాట. సో అప్పుడు ఏమైపోయింది? సర్వర్స్ క్రాష్ అయిపోయి, సర్వర్ ఏమైపోయింది? క్రాష్ అయిపోయి. Crash. కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా మంచి టాపిక్స్ చెప్తాను చూడండి. సో ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తాను. ఇప్పుడు ఏడిఆర్ మాట్లాడుతున్నాను పక్కన పెట్టండి. సో అప్పుడు వాడు ఏం చేస్తాడు? ఏం చేయడు, ఎవడెవడో ట్రై చేసుకొని నాకేం పోయింది, నా టికెట్లు అడిగితే 4 గంటలు అంటే 4 PM అయినా పర్వాలేదు, 5 PM అయినా పర్వాలేదు, మెల్లగా చేసుకుంటాడు. ఎందుకు? ఎప్పుడైనా భక్తుడికి అదేం ఆలోచించదు టీటీడీ వాళ్ళు. వాళ్ళు చూస్తూనే ఉంటారు, ఎప్పుడైనా టికెట్లు బుక్ అయితే బుక్ అవుతాయి అన్నట్టు. అక్కడ అంత ప్రాబ్లం లేదు టీటీడీకి. మీకు అర్థమైందండి? అంటే Yes. డౌన్ టైం అనేది ఇక్కడ ఎన్ని గంటలైనా పర్వాలేదు. దట్ ఈస్ కాల్డ్ ఏడిఆర్ అండి, కోల్డ్ డిఆర్. Cold.
నేను జస్ట్ అంటే నేను ఎవరిని విమర్శించట్లేదండి, జస్ట్ చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ అండి, ఐఆర్సిటీసీ ఐడియా ఉందండి? సార్ ఐఆర్సిటీసీ ఉందా లేదా అండి? ఐఆర్సిటీసీ కూడా మనం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 11 o'clock తత్కాల్ అనుకుందాం, 10 o'clock తత్కాల్ అనుకుందాం. ఒకసారి 10కి ఓపెన్ అవ్వదు, మన 10:15కి మాత్రమే ఓపెన్ అవుతుంది మీరు చూస్తూ ఉంటే. అవును అది సార్. ఎప్పుడు అనుకుంటారు? దసరా టైమింగ్స్లో. దసరా కానీ పండగ జనవరి టైమింగ్స్లో ఎలా ఉంటుందో తెలుసా అండి ఐఆర్సిటీసీ? చాలా దారుణంగా ఉంటుంది అనమాట. అంటే ఓపెనే కాదు, ఆ ఓపెన్ అయింది కూడా సర్వస్ క్లాస్ అయిపోతుంది. అక్కడ ఐఆర్సిటీస్లో మన స్టూడెంట్లు కూడా ఉన్నారండి. అక్కడ కూడా అంటే అక్కడ అక్కడ ఈ ఆటో స్క్రీనింగ్ లేదు, అంతా మాన్యువలే నడుస్తుంది ఇంకా. సో వాళ్ళు ఏం చేస్తారంటే 10 నిమిషాలు పోయినా పర్లేదులే, అప్పు చేస్తాం అనుకుంటారు. 10-15 అంటే ఇక్కడ ఎక్కువ ఒక అవర్స్ డౌన్ టైం ఉంది. ఇక్కడికి వచ్చేసరికి మినిట్స్లో డౌన్ టైం ఉంది. ఉన్నారండి? అవునవును. ఎస్ సార్. నెక్స్ట్ అండి, ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఇవన్నీ మీకు ఐడియా ఉందా లేదండి? ఎస్ సార్. ఎస్. సో ఇది ఎప్పుడైనా డౌన్ అయినప్పుడు మీరు చూసారా ఎప్పుడైనా? డౌన్ అవ్వదు అయినప్పుడు సార్. చూసారండి? ఉమ్. అంటే లేదు సార్. అక్కడ ఏంటి అంటే అక్కడ ఒక మోడల్ వాడుతున్నారు. హే, ఒక డౌన్ అయిపోగానే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇంకొకటి ఆన్ అయిపోవాలి. ఎందుకంటే వాడికి కోట్లలో బిజినెస్ పోతుంది, అవును. కొన్ని వేల కోట్లలో పోతుందండి. అర్థమైందండి? ఉమ్. ఎస్ సార్. అంటే దిస్ ఈజ్ కాల్డ్ ఏది ఇయర్ అండి? ఒక్క మినిట్ కూడా లేట్ హార్డ్ లేకుండా ఉందంటే హార్డ్ హార్డ్ ఇయర్. ఇయర్. ఉన్నారండి? ఎస్ సార్. ఫస్ట్ వన్ వచ్చి ఏది ఇయర్ అండి? మాట్లాడండి. కోల్డ్ ఇయర్. సెకండ్ వన్ వచ్చేసి ఏంటండి? కాండ్ ఇయర్. రామ్ డియర్. నెక్స్ట్ అండి? హార్డ్ ఇయర్. డియర్. ఇప్పుడు చెప్తా చూడండి. ఒకవేళ నేను చెప్పిన క్లాస్ వింటూ ప్రాక్టీస్ చెయ్యకుండా, ఓకే, రెస్పాండ్ అవ్వకపోతే వాళ్ళకి జాబ్ రావడానికి 7 నెలలు పడుతుంది. అంటే దే ఆర్ ఇన్ కోల్డ్ ఇయర్. రెస్పాండ్ అవ్వకుండా ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి 5 నెలలు పడుతుందండి. అది అంటే వామ్ ఇయర్లు ఉన్నట్టు. రెస్పాండ్ అవుతూ వర్క్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ హార్డ్ ఇయర్లు ఉన్నట్టు. 3 నెలల్లో జాబ్ వస్తుంది. ఇప్పుడు మీరు ప్లాన్ చేసుకోండి మీరు ఏ డిఆర్లో ఉండాలి అని. ఓకే, జస్ట్ రైట్ అండి. సో అది అది నాకు తెలియదండి, నాకు తెలియదు, నేను చెప్తున్నా. బట్ ఇదే పాలసీ నేను ఎప్పుడు క్లాసులో చెప్తాను. సో నా ఎవ్రీ స్టూడెంట్ ఈ డిఆర్లో ఉండాలని, హార్డ్ డిఆర్లో ఉండాలని కోరుకుంటాను. ఎందుకు అంటే వేగంగా జాబ్ వచ్చేస్తే వేగంగా లైఫ్ సెటిల్ అయిపోతుంది, ప్యాకేజ్ కూడా అప్డేట్ ఎస్ అవుతుంది, సార్. టెక్నికల్గా కూడా హ్యాపీగా ఉంటారు అనేది నా మెంటాలిటీ. సో రైట్ అండి. సో మీకు అర్థం అంటే ఇక్కడ మాట్లాడుతుంది ఏంటి అంటే, ఎందుకు మాట్లాడాము? డిజాస్టర్ ఎక్కడ గురించి ఏదైనా ఉందా? ఏదైనా టాపిక్ ఎక్కడ వచ్చింది? సో ఓకే ఓకే, ఇక్కడ సర్వర్ల గురించి సర్వర్లో మాట్లాడుకుంటున్నాం 2 ఇప్పుడు. సర్వర్స్ ఉన్నప్పుడు అంటే 2 సర్వర్స్ కానీ 2 లోడ్ బ్యాలెన్సర్స్ ఇవన్నీ ఉన్నప్పుడు దాన్ని ఫెయిల్ ఓవర్ కేసు అంటామండి. ఏ కేసు అండి? ఫెయిల్ ఓవర్. ఫెయిల్ ఓవర్ అంటే మోస్ట్లీ ఫెయిల్ ఓవరే వాడతాం. 8-9 పాలసీస్ ఉంటాయండి హోస్టెడ్ జోన్లో, కానీ వాడేవి రెండే రెండు. ఒకటి సింపుల్ రౌటింగ్, ఏం వాడతారండి? సింపుల్. సింపుల్. రెండోది ఏంటండి? ఫెయిల్ ఓవర్. సార్ ఒకటి ఇక్కడ ఉమ్. హలో చెప్పండి. లోడ్ బ్యాలెన్స్ ఒక లోడ్ బ్యాలెన్స్ నుంచి 2 లోడ్ బ్యాలెన్స్లు కనెక్ట్ చేసుకోవచ్చు సార్. చేయొచ్చు కదండి. ఏంటండి, ఒక లోడ్ బ్యాలెన్స్ నుంచి ఇంకో లోడ్ బ్యాలెన్స్ కనెక్ట్ అవ్వచ్చు, చేయొచ్చు అని. ఒక లోడ్ బ్యాలెన్స్ నుంచి 2 లోడ్ బ్యాలెన్స్లు కనెక్ట్ చేసుకోవచ్చు సార్. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ సర్వర్ ప్లేస్లో లోడ్ బ్యాలెన్స్ పెడతాము అంటారు, అంతేనా? అవును సార్. ఆ లోడ్ బ్యాలెన్స్ నుంచి సర్వర్స్ కనెక్ట్ చేసుకోవచ్చు సార్ మళ్ళీ. లేదండి, అసలు ఇలాంటి అలాగే. టెక్నాలజీ ఈ ఏడబ్ల్యూఎస్ వాళ్ళు అప్డేట్ అవ్వలేదండి ఇంకా నాకు తెలిసినంత వరకు. లోడ్ బ్యాలెన్సర్ ఇంటిగ్రేట్ టు ఇన్స్టాన్సెస్ ఆర్ ఓకే సార్. లోడ్ బ్యాలెన్సర్ ఇంటిగ్రేటెడ్ టు క్లౌడ్ ఫైల్ ఆర్ లోడ్ బ్యాలెన్స్ ఇంటిగ్రేటెడ్. ఇప్పుడు చెప్తాను వ్యాఫ్, ఇవన్నీ అవుతాయి తప్ప ఒక లోడ్ బ్యాలెన్స్ వచ్చి ఇంకో లోడ్ బ్యాలెన్స్ కనెక్ట్ అయ్యే అనే ఫినామినా ఇప్పుడు లేదండి. ఈ క్వశ్చన్ మీకెందుకు రైజ్ అయింది అసలు? చిన్న డౌట్ అడుగుతుంది. అంటే మీరు చెప్పినట్టయితే అలా సింపుల్ రౌటింగ్ అయిపోద్ది కదా సార్. ఒక లోడ్ ఏదండి? బ్యాలెన్స్ కనెక్ట్ అవుతుంది కదా సార్. ఏదండి మీరు ఇక్కడ ఎందుకు చూస్తున్నారు? అంటే ఇది కాదు మీరు చూడాల్సింది. దిస్ ఈజ్ నాట్ జస్ట్ కరెక్ట్ కాన్సెప్ట్. పోస్టెడ్ జోన్. ఇప్పుడు మీరు ఇక్కడ కాదు చూడాల్సింది. ఇప్పుడు నేను చూడండి మళ్ళీ, ఇప్పుడు మీకు అలా కావాలి కదా, డిఆర్ వేస్తున్నాను చూడండి. హోస్టెడ్ జోన్ ఉన్నారా? yes sir. ఇదొక లోడ్ బ్యాలెన్సర్, ఇదొక లోడ్ బ్యాలెన్సర్. ఈ లోడ్ బ్యాలెన్స్ ఇంటిగ్రేటెడ్ టు మల్టిపుల్ సర్వర్స్. నేను సర్వర్స్ ఇలా వేస్తున్నాను వెర్టికల్గా. ఈ లోడ్ బ్యాలెన్స్ ఇంటిగ్రేటెడ్ టు మల్టిపుల్ సర్వర్స్. సేమ్ సినారియోనే, అర్థమైందండి? అంటే కాకపోతే ఇక్కడ 2 లోడ్ బ్యాలెన్స్లు కనెక్ట్ అయిపోతున్నాయి కదా సార్. అవునండి, 2 లోడ్ బ్యాలెన్సర్లో యాక్టివ్ ప్యాసివ్.
ఇప్పుడు దీని మీ కాన్సెప్ట్ అర్థం కావట్లా మీకు ఇంకా. చూడండి, ఇది యాక్టివ్ ప్యాసివ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది డౌన్ అయిపోయింది అనుకోండి, వెంటనే ఎవరు అప్ అవుతారు? సెకండ్ వన్. సెకండ్ వన్ అప్ అవుతుందండి. దట్ ఈస్ కాల్డ్ ఫెయిల్ ఓవర్ అంటారు. ఓకే. అర్థమైందండి? ఇప్పుడు ఇక్కడ 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 సింపుల్ రౌటింగ్ అప్లై అవ్వదు. ఎందుకంటే నేను ఎన్ని రికార్డ్ సెట్లు క్రియేట్ చేస్తున్నాను? 2 2 రికార్డ్ సెట్స్. నేను ఒక రికార్డ్ సెట్కి ఏమని చెప్తున్నాను? సింపుల్ రౌటింగ్. ఒక రికార్డ్ సెట్కి చెప్తున్నాను అనమాట. ఏమని? హే, ఇది డౌన్ అయితే వెంటనే దేనికి వెళ్ళమని? 2కి. అర్థమైందండి? అర్థం కాలేదా? ఎస్ ఇది అర్థమైంది సార్. ఉమ్. కానీ ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ పెడతాం, కానీ ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్లు అయితే పెట్టమండి. ఇంకా అదే అంత అడిగాను. అసలు అలాంటి కాన్సెప్ట్ ఇంకా రాలేదండి. ఓకే. క్లియర్ కదండి? ఇప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకుని చాలండి, మిగతా వాళ్ళు కూడా అందరూ. ఒక హోస్టెడ్ జోన్ ఒక రిసోర్సెస్ కనెక్ట్ అయితే ఏ రౌటింగ్ పెడతాం? సింపుల్ రౌటింగ్. సింపుల్ రౌటింగ్. క్లియరా కాదండి ఈ ఎస్ పాయింట్? సార్. అది Yes, sir. ఎందుకంటే మీరు ఇంతవరకు నాకు ఆన్సర్ చేయలేదు, మీరు అబ్జర్వ్ చేయలేదు, ఆన్సర్ చేయలేదు. అండ్ నేను కూడా ఎక్కువ చెప్పలేదు దానికి. కానీ ఒకటైతే గుర్తు పెట్టుకోవాలి అనమాట, అక్కడ ఒక సింపుల్ రౌటింగ్ అనేది కనిపిస్తుంది అని. జస్ట్ క్రియేట్ రికార్డ్ సెట్, అవుట్పుట్ పెట్టామా, స్క్రీన్ షాట్ పెట్టామా, వెరిఫై చేసామా కాదండి. టెక్నికల్గా మనం ఎంత స్ట్రాంగ్ ఉన్నామో కూడా తెలుసుకోవాలి మనకు మనమే. రైట్, ఓకేనండి. సో మన ట్యాగ్గే చూసేద్దాం. సో 3 సర్వర్లు క్రియేట్ చేస్తున్నాం. రియల్ టైంలో అయితే 3 సర్వర్లో సేమ్ డిప్లాయ్మెంట్ ఉంటుందా, డిఫరెంట్ డిప్లాయ్మెంట్ ఉంటుందా? సేమ్ సేమ్ డిప్లాయ్మెంట్. Different. కానీ నేను కావాలి ఇప్పుడు ఏం చేస్తానండి? డిఫరెంట్. డిఫరెంట్ డిప్లాయ్మెంట్ ఇచ్చాను. ఓకే, ఇంతవరకు క్లియర్ కదండి. దాని తర్వాత లోడ్ బ్యాలెన్స్ క్రియేట్ చేస్తాను. ఈ 3 సర్వర్లకి ఇంటిగ్రేట్ చేస్తాను. ఇంటిగ్రేట్ చేసిన తర్వాత లోడ్ బ్యాలెన్సర్ టు హోస్టెడ్ అని ఏం క్రియేట్ చేస్తానండి? హోస్టెడ్ అని రికార్డ్ సెట్ అండి. రికార్డ్ సెట్. రికార్డ్ సెట్. ఓకే, ఇది ఏ రికార్డ్ సెట్, ఏ రౌటింగ్ పాలసీ? సింపుల్ Simple రౌటింగ్. routing. ఓకే, ఈ లోడ్ బ్యాలెన్స్ ఫస్ట్ నాన్ సెక్యూర్ అవుతుంది. సెక్యూర్ చేయడానికి ఒకరిని తీసుకొచ్చి పెడతాను. ఎవరిని అంటే, ఇది మైత్రి మూవీస్ అనుకోకండి మళ్ళీ లోగోని చూసి. ఏసీఎం అండి. ఎవరినండి? ACM ఏసీ certificate. అంటే అమెజాన్ సర్టిఫికేట్. భలే ఉంటది. సెకండ్ హాఫ్ పార్ట్ 1 కంటే పార్ట్ 2 అదిరిపోద్దండి క్లాస్. సో ఏసీఎం పెడతాను. ఏసీఎం పెట్టగానే సెక్యూర్ లోడ్ బ్యాలెన్స్ అవుతుంది. ఇది ఫస్ట్ టాపిక్ అండి, టాపిక్ 1 అనమాట. దీనికోసం ఏమేం కష్టపడ్డామో చూడండి. సర్వర్ని క్రియేట్ చేసామండి, బ్యాక్ అండ్ కనెక్ట్ అయ్యామా, నెక్స్ట్ డిప్లాయ్మెంట్ చేసామా, ఎస్ సార్. నెక్స్ట్ అండి హోస్టెడ్ జోన్ క్రియేట్ చేసామా, 4th క్లాస్. ఎస్ సార్. 5th క్లాస్లో అంటే నిన్న క్లాస్లో రికార్డ్ సెట్ గురించి కూడా మాట్లాడుకున్నామా? అవును సార్. Yes sir. ఇప్పుడు క్లాస్లో ఎవరి గురించి మాట్లాడుకోవాలి? లోడ్ బ్యాలెన్స్ నెక్స్ట్ క్లాస్లో ఎవరి గురించి మాట్లాడుకోవాలండి? Load balancer. అప్పటికి ACM. 1% టాపిక్ అయినట్టు. ACM. హెన్స్ అర్థమైందండి? అది. సో Yes, ఇక్కడికి sir. 1% అంటే 7 టాపిక్స్ మిక్స్ ఒక టాపిక్ అన్నట్టు. అర్థమైందండి? ఓకే. ఓకే, Okay, స్టార్ట్ okay. చేద్దామా? ఇప్పుడు ఓకే, నాకు ఇదంతా మీకు ఇది అర్థమైంది, అర్థం కాలేదా? 3 సర్వర్లు వేస్తాం, ఓ లోడ్ బ్యాలెన్స్ పెడతాం, ఓ స్టేజ్ పెడతాం, Hosted zone. ఇవన్నీ చూసుకుంటాం అని చెప్పేసాం. క్లియర్ కదండి? నౌ Yes, మై sir. టాపిక్ స్టార్ట్స్ అండి. సో నౌ మై క్వశ్చన్, వాట్ ఈజ్ ఎ లోడ్ బ్యాలెన్సర్? అంటే ఇప్పుడు మనం లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంటి, లోడ్ బ్యాలెన్స్ ఎందుకు యూజ్ చేస్తాం, వాట్ ఆర్ ద టైప్స్? ఇప్పుడు నాకు 7:55 అవుతుందండి. 8:20 వరకు మీ టైం కావాలి. 8:20 ఇవ్వగలరా? ఓకే సార్. Yes sir. 8:20 వరకు ఇస్తే ఒక ఇంటర్వ్యూలో 3 క్వశ్చన్స్ కవర్ చేస్తాను. Okay. ఎవరికైనా ఇంటర్వ్యూ, అది L4, L5, L3, L2, L1, ఎవరైనా కానీ ఎవరికైనా ఎన్ని క్వశ్చన్స్ కవర్ అవుతాయండి? 3 3 questions. క్వశ్చన్స్. నాకు 25 మినిట్స్ ఇవ్వాలి. Okay ఐ థింక్ sir. అందరూ హాట్ ఇయర్లో ఉన్నారనుకొని కొంచెం సపోర్ట్ Yes. చేయండి. ఓకే, Okay. 8:30 30 మినిట్స్ కావాలి మీ టైం. తర్వాత నేను మిమ్మల్ని డిస్టర్బ్ కూడా చేయను. ఓకే, రైట్ అండి. ఓకే, సో వాట్ ఈజ్ ఎ లోడ్ బ్యాలెన్సర్? మీకు లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంటి తెలుసా? ఐడియా ఉందా? లోడ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయడం. ఈక్వల్గా లోడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. Yeah. లోడ్ అని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇద్దరు చెప్పారండి. ఇంకా డిస్ట్రిబ్యూట్ ద ట్రాఫిక్ సార్. డిస్ట్రిబ్యూట్ ద ట్రాఫిక్. నెక్స్ట్ అండి ఇంకా సార్ బ్యాలెన్స్ సంతోష్ గారు. చేసి వాటి హెల్త్ మానిటర్ చేసి సారీ, అంటే ఇన్స్టెన్స్ టోటల్ గా లోడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. వాటి హెల్త్ మానిటర్ కూడా చేస్తుంది. లోడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, మానిటర్ కూడా చేస్తుంది. అచ్చా, ఓకే. నెక్స్ట్ అండి ఇంకా
సంతోష్ గారు. Load distribution without server crashing is called load balance. ఓకే, గుడ్ అండి, వినేశారు కదా. నెక్స్ట్ అండి, ఇంకా జ్యోతిక. లోడ్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఓకే, ఫర్ సపోర్ట్ అండ్ అప్లికేషన్. ఓకే. సరే, నా నెంబర్ ఆఫ్ క్వశ్చన్ ఇంకో రిక్వెస్ట్ నెంబర్ ఆఫ్ సరే, రిక్వెస్టెడ్ దాన్ని బట్టి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది సర్వర్. ఓకే. నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ బట్టి డిస్ట్రిబ్యూట్ చేస్తానని చెప్తున్నాను. నాకు చిన్న క్వశ్చన్, లోడ్ బ్యాలెన్స్ ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేయాలి? క్రాష్ అవుతుంది. రెస్పాన్స్ టైం క్విక్ గా ఉండడానికి. రెస్పాన్స్ టైం క్విక్ గా ఉండడానికి. అచ్చా, ఇంకా అండి, అదొక్కటేనా? క్రాష్ క్రాష్ అవ్వకుండా ఉండడానికి. సిస్టమ్ ఏం క్రాష్ అవ్వకుండా సిస్టమ్ ఉండడానికి? ఇన్స్టెన్స్ క్రాష్ అవ్వకుండా. సర్వర్స్ క్రాష్ అవ్వకుండా ఉండడానికి అంటున్నారు, అంతేనండి? లోడ్ పెరిగినప్పుడు ఏంటంటే క్రాష్ అయితే సరే, అసలు సర్వర్ ఎందుకు క్రాష్ అవుతుంది? లోడ్ లోడ్ ఎక్కువైనప్పుడు. అబ్బా, ఎలా అండి ఇన్ని తెలివితేటలు మీకు? ఎక్కడ ఎస్ఆర్టీ స్టూడెంట్స్ అయిన తర్వాత వచ్చాయి మీకు ఇవి? రైట్ అండి. సో ఫస్ట్ లోడ్ ఎక్కిన సర్వర్స్ క్రాష్ అవుతుంది. ఓకే, ఫస్ట్ మీకు తెలియాల్సింది ఏంటంటే, ఒక వెబ్ అప్లికేషన్ 1 minute ఎన్ని హిట్స్ తీసుకోగలదో తెలియాలండి. అర్థమైందండి? ఎస్ సార్. ఏంటండి, ఒక వెబ్ అప్లికేషన్ 1 minute 1 minute. అంటే ఒక సర్వర్ అనమాట. అంటే వెబ్ అప్లికేషన్ అంటే ఒక సర్వరే కదండి మనం మాట్లాడుకునేది. అవును. ఎస్ సార్. ఒక వెబ్ సర్వర్ అంటే, ఓకే, మీకోసం వెబ్ సర్వర్ అని మారుస్తాం. ఒక వెబ్ సర్వర్ ఎన్ని హిట్స్ తీసుకోగలదు 1 minute అంటే తెలిసి ఎవరికైనా ఐడియా ఉందండి? సార్. 30,000 అండి. ఎన్ని హిట్స్ తీసుకుంటుందండి? 30,000. 30,000. మ్యాక్స్ 30,000 హిట్స్ మాత్రం తీసుకోగలదు. ఓకే. అర్థమైందండి? ఎస్ సార్. ఇప్పుడు మీరు ఎన్ని కేజీలు బరువు మోయగలరు? మ్యాక్స్ మీ మీద నేను బరువు వేయడం స్టార్ట్ చేస్తున్నాను. ఎన్ని కేజీలు మోయగలరు మీరైతే? ఒక 60. 60 kg. ఇంకా అండి మిగతా వాళ్ళు అదే చెప్పలేదా సరదాగా? 50, 50. ఓకే, ఇంకా అండి 70. నేనైతే 20 అండి. 40. అమ్మో, 20, 25 ఒక బియ్యం బస్తా మోయగలేవు. 2 వేస్తే అయిపోయినట్టే నేను డౌన్. అంటే మనం ఎలా డౌన్ అవుతాము అంటే, 30,000 హిట్స్ కంటే ఎక్కువ దాటిందంటే 1 minute వెంటనే ఏమైపోద్దండి సర్వర్? క్రాష్ అయిపోతుంది. క్రాష్. అర్థమైందండి? ఎస్ సార్. అంటే సర్వర్ క్రాష్ అవుతుంది, యాక్సెప్టెడ్. ఎందుకంటే సర్వర్ క్రాష్ అవుతుంది లోడ్ పెరిగినప్పుడు. కానీ ఎన్ని హిట్స్ అనేది కూడా మీకు తెలియాలన్నమాట. అర్థమైందండి? 30,000. ఓకే. ఎస్ సార్. 1 minute ఎన్ని హిట్స్ అండి? 30,000. 30,000. ఒక వెబ్ సర్వర్, అది ఒక అపాచీ సర్వర్, ఇది ఒక లైనక్స్లో ఒక L3 క్వశ్చన్ ఇది. ఇవి ఎవరికి అడుగుతారు అంటే, లైనక్స్ అడ్మిన్ కమ్ AWSలో ఉన్న వాళ్ళకి అసలు ఈ కాన్ఫిగరేషన్ ఎక్కడైనా జరుగుతుందా, ఇలాంటివి ఎక్కడైనా చేస్తామా, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగు, టెక్నికల్గా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళని అడుగుతారు. ఎవరైనా 30,000 హిట్స్ ఉండాలి. సార్ 30,000 దాటితే చెప్పండి. ఏ సర్వర్ అయినా 30,000 అయినా సార్? అంటే అవునండి, దాంట్లో కూడా ఏం వేరియేషన్? వెబ్ సర్వర్ నేను చెప్తుంది ఓన్లీ వెబ్ సర్వర్ అండి. మనం ఓకే. నిన్న క్లాస్లో ఏం మాట్లాడుకున్నాం? వెబ్ సర్వర్ గురించి. దాందే చెప్తున్నాను అనమాట. ఓకే. మోస్ట్లీ ఉన్న వెబ్ సర్వర్లే ఉంటాయండి. ఓకే 90% అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేశారు అనుకోండి, నాకు index.html పేజ్ ఉందా లేదా? ఉన్నది. ఆహా. ఉందండి. ఏ సైట్ అని ఓపెన్ చేయండి, ఒకసారి రెజ్యూమ్ చేసుకోండి. అంటే అవన్నీ 99% అన్నీ వెబ్ సర్వర్లు ఉంటాయి. ఆ 1% ఏదైనా జేబాస్, వైల్డ్ ఫ్లై, స్ప్రింగ్ బూట్ ఇవన్నీ ఉంటాయి. అవి కూడా అవే. ఓకే. ఆ నెంబర్ ఆఫ్ అంటే అరౌండ్ 30,000 ఉంటాయి అవి కూడా. ఇంకా ఓకే. ఓకే తక్కువే సార్. ఉంటాయి నిజం చెప్పాలంటే. ఎందుకంటే లోడ్ పెరిగిపోతుంది దాంట్లో ఎక్కువ. ఒక స్ప్రింగ్ బూట్ వేసాము అంటే ఎన్ని జావా, అపాచీ, ఆ స్ప్రింగ్ అన్ని వేసి జాడ్లేసి వేర్లేసి దాన్ని ఏంటంటే హాట్ చేస్తాం అనమాట. అంటే ఇంకా అవన్నీ తక్కువ తీసుకుంటుంది. ఏంటండి? అప్లికేషన్ సర్వర్స్ సార్ అవన్నీ. అవును, అప్లికేషన్స్ అండి. ఇది కూడా అప్లికేషన్ అండి, వెబ్ అప్లికేషనే. ఓకే. బట్ ఇది సింపుల్ వెబ్, సింపుల్ HTML పేజ్ ఉంటుంది, డైనమిక్గా స్టాటిక్గా పెట్టుకుంటాం, ముందుకు వెళ్తాయి అంతే. ఓకే. ఓ ఓకే సార్. CSS HTML ఫైల్స్ ఉంటే నడుస్తాయి. కానీ నెక్స్ట్ క్లాసుల్లో ఇంకా పెద్ద అప్లికేషన్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే, నెంబర్ ఆఫ్ హిట్స్ తగ్గుతాయి కానీ పెరగవండి. ఎందుకంటే అప్లికేషనే ఎక్కువ తీసేసుకుంటుంది అనమాట. ఉన్నారండి? ఓకే సార్. సో ఒక వెబ్ సర్వర్ ఎన్ని హిట్స్ తీసుకోగలదండి? 30,000. 30,000. 30,000 తర్వాత 30,001 వచ్చినా కానీ సర్వర్ పోద్ది. ఓకే సార్. అర్థమైందండి? ఎస్ సార్. గాట్ ఇట్. ఎందుకు అంటే, ద ప్రాబ్లం ఏంటి అంటే, అందుకోసం అంటే అన్ని హిట్స్ మ్యాక్స్ హిట్ ఇదే పెట్టుకుంటాం కాన్ఫిగర్. మీరు సర్వర్ని ఎప్పుడైనా లైనక్స్లో ఒక ఆన్ ప్రెమిసెస్లో సర్వర్ని కాన్ఫిగర్ చేస్తే మీకు ఇవన్నీ ఐడియా ఉంటాయి. నేను 800 సర్వర్ని కాన్ఫిగర్ చేశానండి. 800 సర్వర్ని, 300 TB స్టోరేజ్ని,
నెక్స్ట్ వచ్చేసి అన్నిటికీ కనెక్టివిటీస్ అన్నీ ఇచ్చాను. వైల్ వర్కింగ్ అండ్ విప్రోలో వర్క్ చేసినామండి ఇప్పుడు 2014-15లో. సో ఓకే మాకు ఇవన్నీ అందువల్ల మాకు ఇవన్నీ మేము ఇక్కడ లోడ్ బ్యాలెన్స్ అనేవాళ్ళం కాదండి. అప్పుడు స్కెడ్యూలర్ అనేవాళ్ళం. ఏమని కాల్ చేసేవాళ్ళం అండి? స్కెడ్యూలర్. ఇప్పుడు ఇదే టాపిక్ ఉంది. ఇదే టాపిక్ ఆటో స్కేలింగ్ లో ఉంది. ఉన్నారా? ఎస్ సార్. ఎస్ సార్ చిచి ఆటో స్కేలింగ్ కాదండి, కుబర్నెటీస్ లో ఉంది. ఆ కుబర్నెటీస్ లో లోడ్ బ్యాలెన్స్ అని కాల్ చేయం, స్కెడ్యూలర్ అని కాల్ చేస్తాం. ఏం కాల్ చేస్తామండి? స్కెడ్యూలర్. అంటే ఆన్ ప్రైమ్ వర్డ్స్ వాడుకున్నారు వాడు ఇప్పుడు కూడా. అప్పుడు మీకు అర్థం కావాలన్నమాట. ఎప్పుడైనా ఒక ఇంపార్టెంట్ ఎక్కడ అర్థమవుద్ది అంటే ఏదైనా డౌన్ అయినప్పుడే. సో అలాగే S1 ఇప్పుడు 30,000 ఇట్స్ వచ్చి డౌన్ అయిపోతే మనకు మొత్తం తాగిపోతుంది. దీన్ని ఎస్ అవాయిడ్ చేయడానికి ఎవరిని పెట్టుకుంటున్నానండి ఇప్పుడు నేను? లోడ్ లోడ్ బ్యాలెన్స్. బ్యాలెన్సర్ ఇప్పుడు లోడ్ బ్యాలెన్స్ ఏం చేస్తుంది? అక్కడ దానికి వేరే ఇక్కడ సెకండ్ దానికి షేర్ ఇక్కడ చేస్తుంది 30,000 హిట్స్ దాటక ముందే ఏం చేసేసుకుంటుందండి? సర్వర్ తో నెక్స్ట్ కనెక్ట్ సర్వర్ అయితే షేర్ అంటే దీనిలో కాన్ఫిగరేషన్ లోడ్ బ్యాలెన్సర్ లో రౌండ్ ర్యాబిన్ అనే మెథడ్ ఉంటుంది. ఏంటంటే రౌండ్ ర్యాబిన్ అనేది ఒక అల్గారిథం. ఆ అల్గారిథం ఏం చేస్తుందంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. లేదు అంటే ఇంకొక అల్గారిథం కూడా పెట్టుకోవచ్చండి. ఫిఫో ఏంటండి? ఫిఫో అంటే ఏంటండి? ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఫస్ట్ అవుట్. ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ వెళ్ళిపోతుంది. అంతే కదండి? ఓకే సార్. ఇప్పుడు మీరు తత్కాల్ టికెట్లు బుక్ చేస్తున్నారు. తత్కాల్ టికెట్ ముందు లాగిన్ టికెట్ అవుతుందా? మన నెక్స్ట్ లాగిన్ టికెట్ అవుతుందా? నెక్స్ట్ ఫస్ట్ ఆ? నెక్స్ట్ అందులో లాగిన్ అయినా అదే 8-3కి నేను టికెట్ మీరు లాగిన్ అయ్యారు. 8-4కి నేను లాగిన్ అయ్యాను. మీకు ముందు అవుద్దా నాకు ముందు అవుద్దండి? 8-3 సార్. 8-3 ఎందుకు? ఫిఫో అది. ఫిఫో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఫస్ట్ అవుట్. అంతే కదండి, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అలాగే రౌండ్ ర్యాబిన్ అల్గారిథం అనేది ఉండడం వల్ల సర్వర్లో లోడ్ అంటే ఇప్పుడు మీరు మీకు అర్థం కావాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే ఈ లోడ్ బ్యాలెన్స్ సర్వర్ యొక్క హెల్త్ చెక్స్ ని చూసుకోవడానికి మాస్టర్ అనమాట. ఉన్నారా? వీడంటూ లేకపోతే ఏ కాన్సెప్ట్ లేదు. ఓకే ఓకే ఉన్నారా? ఓకే సార్. ఓకే సార్ సో అంటే వీడు లేకపోతే ఇంకొక టాపిక్ ఉంది. లోడ్ బ్యాలెన్స్ ఇంటిగ్రేటెడ్ టు క్లౌడ్ ఫ్రంట్. లోడ్ బ్యాలెన్స్ ఇంటిగ్రేటెడ్ టు ఏంటండి? Cloud. క్లౌడ్ క్లౌడ్ ఫ్రంట్. ఫ్రంట్ లోడ్ బ్యాలెన్స్ ఇంటిగ్రేటెడ్ టు ఏపీఐస్. లోడ్ బ్యాలెన్స్ ఇంటిగ్రేటెడ్ టు ఏంటండి? APIs. ఏపీఐ. అందుకే లోడ్ బ్యాలెన్స్ ఇంటిగ్రేటెడ్ కాంపోనెంట్ అంటారండి. ఉన్నారా? ఎస్ అది సార్ మరి ఇప్పుడు లోడ్ బ్యాలెన్స్ ఎవరికి ఇంటిగ్రేట్ చేసాం మనం? ఇన్స్టెన్స్. సర్వర్లో. యాజ్ ఆఫ్ నౌ ఎవరికి ఇంటిగ్రేట్ చేసామండి? సర్వర్ సర్వర్స్ కి. అలాగే లోడ్ బ్యాలెన్స్ క్లౌడ్ ఫ్రంట్ అనే టాపిక్ ఇంటిగ్రేట్ చేయొచ్చు. అలాగే లోడ్ బ్యాలెన్స్ ఏపీఐ కూడా మనం ఇంటిగ్రేట్ చేయొచ్చు. దిస్ ఈస్ కాల్డ్ ద బ్యూటీ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్. ఇంకొక టాపిక్, ఇంకొక పెద్ద హీరో అండి. ఎంతకంటే ఆ AWS లో ఇంకో హీరోనే ఉండడు. లోడ్ బ్యాలెన్సర్ అనేది ఇక్కడ హీరో పేరు ఏంటంటే ఆటో స్కేలింగ్. విన్నారండి ఎవరైనా? తెలుసా ఆటో స్కేలింగ్ అంటే? నా టైం అవ్వలేదు, ఇంక 8:05 అయింది. లోడ్ పెరిగినప్పుడు సర్వర్స్ లోడ్ పెరిగినప్పుడు ఏం పెరగాలి? సర్వర్స్ సర్వర్స్ ఇంక్రీజ్ పెరగాలి. చేస్తుంది అంటే మీకు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాపం నిజంగా చెప్తున్నాను, అమాయకుడు ఎవరైనా ఉన్నాడంటే లోడ్ బ్యాలెన్సర్. వీడికి అంత పేరు రాదు, ఆటో స్కేలింగ్కే పేరు వస్తుంది. ఎందుకంటే పాపం లోడ్ ఇక్కడ చూడండి, ఈ సర్వర్ యొక్క హెల్త్ చెక్స్ చూసుకునేది ఎవరు? లోడ్ లోడ్ బ్యాలెన్స్. బ్యాలెన్స్. లోడ్ బ్యాలెన్స్ సర్వర్లో హిట్స్ పెరిగిపోతున్నాయని చూసుకునేది ఎవరు? లోడ్ 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 బ్యాలెన్స్ బ్యాలెన్స్. ఇక్కడ 3 సర్వర్లు డౌన్ అవుతుంది అంటే 3 సర్వర్లోనే హిట్టింగ్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి అనుకోండి. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ డేస్ చూసామనుకోండి, అప్పుడు హిట్టింగ్స్ ఎక్కువ ఉంటాయి తక్కువ ఉంటాయి అన్నమాట. ఎక్కువ ఉంటాయి సో అలాంటప్పుడు పాపం లోడ్ బ్యాలెన్స్ పద్దాక ఎవరితో మాట్లాడుకుంటుంది అంటే ఆటో స్కేలింగ్ తో మాట్లాడుకుంటుంది. ఆటో స్కేలింగ్ తో మాట్లాడుకుని ఏం చేసేస్తుంది? కొత్త సర్వర్ని క్రియేట్ చేసేస్తుంది. కొత్త సర్వర్ని క్రియేట్ చేసి అమ్మయ్య 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 అనుకుంటుంది. ఇంకంతే. ఏంటి అంటే లోడ్ ని ప్రాపర్ గా డిస్ట్రిబ్యూట్ చేసుకుని గ్రీన్ కలర్ లోకి వచ్చేస్తుంది. బట్ ద మెయిన్ కాంపోనెంట్ ఎవరండి ఇక్కడ ఎప్పుడు కూడా? లోడ్ లోడ్ బ్యాలెన్స్ బ్యాలెన్స్. లోడ్ బ్యాలెన్స్ ఇన్ని ఆటో స్కేలింగ్ లోడ్ బ్యాలెన్స్ వాడుతున్నాను, సర్వర్ లెవెల్లో లోడ్ బ్యాలెన్స్ వాడుతున్నాను, క్లౌడ్ ఫ్రంట్ కోసం వాడుతున్నాను, ఏపీఎస్ కోసం వాడుతున్నాను. సిన్స్ లోడ్ బ్యాలెన్సర్ ఈజ్ ఏ ఇంటిగ్రేటెడ్ కాంపోనెంట్. ఫస్ట్ పాయింట్ 1 అండి. లోడ్ బ్యాలెన్స్ ఈజ్ ఏ ఇంటిగ్రేటెడ్. ఇంటిగ్రేటెడ్ కాంపోనెంట్. పాయింట్ 1 క్లియర్ కదండి? ఎస్ సార్ రైట్. పాయింట్ 2, లోడ్ బ్యాలెన్సర్ ఎందుకు? లోడ్ బ్యాలెన్సర్ అంటే వాట్ ఈజ్ ఎ లోడ్ బ్యాలెన్సర్ అంటే లోడ్ బ్యాలెన్సర్ అనేది డిస్ట్రిబ్యూట్ ద ట్రాఫిక్ వితౌట్ సర్వర్ క్రాషింగ్. అంటే అందరు చెప్పేది ఒకటే చెప్తారండి,
లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది? ఆ పేరులోనే ఉందండి, లోడ్ బ్యాలెన్సింగ్. అంతేనే కదండి? ఉమ్. ఎస్ సార్ అంతేనా కాదా? ఉమ్. అంతే అదే సార్ కదా. ఆ లోడ్ బ్యాలెన్సింగ్ చేయకపోతే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయో పుష్ప 2 ప్రీమియర్ రిలీజ్లో అర్థమైంది అందరికి. అర్థమైందండి ఏం జరిగింది? ఉమ్. అబ్బాయి చనిపోయాడు. అదే అక్కడ ఆటో స్కేలింగ్ లేదు, అంటే పోలీసులు లేదు, ఎక్కువ మంది లేదు, ప్రాపర్ అయితే ఆటో స్కేలింగ్ లేదు, లేదు లోడ్ బ్యాలెన్స్, సారీ, లోడ్ బ్యాలెన్సరే లేదు అక్కడ. ఆటో స్కేలింగ్ కూడా కదా, ఆటో స్కేలింగ్ ఎడిషనల్ పోలీస్ ఆఫీసర్ లేదు అన్నట్టు మాట్లాడుకోవాలి ఇప్పుడు మనం. సో మన ఇన్సిడెంట్లో తీసుకోవచ్చు. ఆహా షో ఉన్నాయి. ఆహాలో అయితే వాడు వెంటనే, మీరు కావాలంటే ఇప్పుడు కూడా కొట్టండి, ఆహా ప్రభాస్ షో అని కొట్టిన తర్వాత దాని మీద వాళ్ళ ఆహా టెక్నికల్ టీం, అంటే ఐటీ టీం వచ్చి మాట్లాడారు. మాకు ఏం లేదు అంటే, ఒక ప్రాపర్టీ లేదు. ఏ ప్రాపర్టీ లేదండి, వాళ్ళు ఏం ఎనేబుల్ చేయలేదు? ఆటో ఆటో స్కేలింగ్. ఆటో ఆటో స్కేలింగ్. స్కేలింగ్ అందువల్ల అయిపోయింది. ఇప్పుడు మన స్టూడెంట్ ఒకడు ముందు బ్యాచ్ లో కూడా ఉన్నారు ఆయన, ఈ ఆహా సర్వర్లకి ఇప్పుడు ఆహాలో వచ్చింది తనకి. ఓకే. ఉమ్. 8 లక్షల ప్యాకేజ్ తక్కువ అండి, ప్యాకేజ్ తక్కువ, 8 lakhs ప్యాకేజ్, 3 years ఎక్స్పీరియన్స్. ఓకే. సో బట్ ఓకే, వాట్ ఇట్ మే బి. సో దానివల్ల నాకు వీడియో షేరింగ్ కూడా జరిగింది అనమాట. సో అట్లా వాళ్ళ ఐటీ టీం వచ్చి మాకు ఆటో స్కేలింగ్ లేదు, లోడ్ బ్యాలెన్సర్ ఉంది, లోడ్ డిస్ట్రిబ్యూట్ చేసింది కానీ సరిపోలేదు. ఓకే అది. సో మన నెక్స్ట్ క్లాస్లో ఏమైనా మాట్లాడుకుంటాం, లోడ్ బ్యాలెన్సర్ అయిన తర్వాత ఆటో 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 స్కేలింగ్. స్కేలింగ్ స్కేలింగ్ మాట్లాడుకుంటాం. ఇది క్లారిటీ. ఓకే, లోడ్ బ్యాలెన్స్ అంటే సర్వర్ క్రాషింగ్ అవ్వకుండా ఉండడానికి లోడ్ బ్యాలెన్స్ని పెట్టుకుంటామండి, ఎందుకంటే డిస్ట్రిబ్యూట్ చేస్తారు కాబట్టి. క్లియర్ అండి? ఎస్ Yes. సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆటో స్కేలింగ్లో ఇంకొక మాట మాట్లాడతాను. లోడ్ బ్యాలెన్సర్లో సర్వర్ డౌన్ అయిపోయింది అనుకుందాం. సర్వర్ ఏమైపోయిందండి? డౌన్ Down. డౌన్ అయిపోయింది. పాపం హెల్త్ చెక్ చూసుకునేది ఎవరు? లోడ్ బ్యాలెన్స్. లోడ్ బ్యాలెన్స్ మళ్ళీ ఆటో స్కేలింగ్ చెప్పి కొత్త సర్వర్ని క్రియేట్ చేస్తారండి. అంత మంచిదే, పిచ్చిది. కష్టపడ్డాం ఒకటే. సో దీన్ని ఏమంటామంటే హెచ్ఏ అంటాం. ఏమంటారండి? హెచ్ఏ, హెచ్ఏ హై 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 అవైలబుల్ అవైలబిలిటీ అని. ఆ హై అవైలబిలిటీ కూడా చూసుకునేది ఎవరండి? లోడ్ 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 బ్యాలెన్స్ బ్యాలెన్సర్. త్రూ ఎవరుంటేనే. ఆటో ఆటో స్కేలింగ్ స్కేలింగ్. ఒకవేళ ఆటో స్కేలింగ్ లేకపోతే లోడ్ బ్యాలెన్స్ సర్వర్ పోయిందా, ఎగిరిపోయి ఇంకా అవసరం లేదు నాకు అన్నట్టు. వెనక్కి ఒకరు ఉండాల్సిందే. ఎవరు ఉండాలి? ఏఎస్జి అంటే ఆటో స్కేలింగ్ గ్రూప్ ఉండాలన్నమాట. అర్థమైందండి? ఎస్ సార్ వాడు ఉంటేనే ఇది చేయగలరు ఈ పనులన్నీ. బట్ సింగిల్గా లోడ్ బ్యాలెన్సర్ అంటే లోడ్ బ్యాలెన్సర్ డిస్ట్రిబ్యూట్ ద ట్రాఫిక్ అండ్ లోడ్ వితౌట్ సర్వర్ క్రాషింగ్, లోడ్ బ్యాలెన్సర్ చెక్ ద హెల్త్ ఆఫ్ ది సర్వర్స్, ఆల్ హెల్త్ ఆఫ్ ది సర్వర్స్. క్లియర్ కదండి? ఎస్ సార్ ఓకే, ఇప్పుడు ఇంకొక మంచి టాపిక్ అండి. ఇప్పుడు 8:10 అవుతుంది. సార్ నాకు ఒక 8 చిన్న డౌట్ వచ్చింది. అడగండి. సార్ క్రాష్ అవడం అంటే అసలు ఏమవుతుంది? ఏం అవ్వదండి. ఇప్పుడు మీరు ఒక రిక్వెస్ట్, ఇప్పుడు మీరు Server cannot మీకు be ఎప్పుడు కూడా reached. సర్వర్ సైట్ కాంట్ బి రీచ్డ్ అని ఎప్పుడు రాలేదా మీకు ఎప్పుడైనా? వచ్చింది పేమెంట్ ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదా మీకు? పేమెంట్ చాలా టైమ్స్. మీరు కాదు, పేమెంట్ కొట్టేస్తారు, పేమెంట్ కొట్టిన తర్వాత ఫెయిల్ అయిపోతుంది. అవును సార్, ఐఆర్సిటిసి అవన్నీ ఇలాంటి ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. అంతవరకు ఎందుకు, మీరు ప్రైమ్ డేస్లో ఒక ఐఫోన్ బుక్ చేయాలనుకున్నారు అనుకో, ఐఫోన్ అంటే కరెక్ట్గా గుర్తొచ్చిందండి. ఇక్కడ మాట్లాడదాం ఒక్కసారి, మళ్ళా రౌటింగ్ పాలసీస్లోకి వెళ్దాం. ఓకే, ఉన్నారండి? విన్నాను ఎస్ సార్. సార్ ఫస్ట్ ఐఫోన్ 17 వచ్చింది, 70,000 అని పెట్టుకున్నాడు వాడు ఆఫర్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఫస్ట్ ఆఫర్ ఏంటంటే 70,000 ఐఫోన్ని 58,000కి ఇస్తున్నారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మళ్ళా ఒక గంట తర్వాత చూస్తే 65,000కి వెళ్ళిపోతుంది. చూసారు ఎప్పుడైనా మీరు? కాస్ట్ పెరుగు అంటే అంటే ఎవరైతే ఫస్ట్ తీసుకుంటారో వాళ్ళకి తక్కువ కాస్ట్ పడుతుంది మనకంటే. అవునా కాదండి? అవును సార్ ఈవెన్ ఫ్లైట్ టికెట్స్ కూడా అంతేనా కాదండి? మాట్లాడండి. అంతే సార్ ఎస్ దట్ సార్. ఈస్ కాల్ డైనమిక్. అంటే ఇక్కడ కూడా పాలసీస్ మార్చుకోవచ్చు. అప్పుడు సింపుల్ రౌటింగ్ ఓకే పాలసీ అప్లై అవ్వదు, అప్పుడు వెయిటెడ్ పాలసీ అంటారు. ఏ పాలసీ అండి? వెయిటెడ్ వెయిటెడ్ పాలసీ. పాలసీ ఉన్నారా క్లాస్లో? ఎస్ సార్ హలో హలో, ఎస్ సార్. ఎస్ సార్ వినిపించట్లేదండి, అరవండి ఒకసారి. వెయిటెడ్ పాలసీ ఉన్నారా? ఎస్ సార్. రైట్ ఎస్ సార్. ఎస్ సార్. రైట్, థ్యాంక్ యూ. సో అంటే వెయిటెడ్ పాలసీ అంటే ఫస్ట్ 500 ఫోన్లకి ఈ రేటు పెట్టుకో. ఓకే. ఈ సర్వర్ ఇంకా అప్పుడు రన్ అవ్వదు. 500 తర్వాత 501 నుంచి సర్వర్ 2కి వెళ్ళిపోద్ది. అప్పుడు మారిపోతాయి అనమాట రేట్లు. అర్థమైందండి? ఎస్ సార్ సో ఇలా ఉంటుంది, అది వెయిటెడ్ పాలసీ. ఓకే, జస్ట్ చెప్తున్నాను పాలసీస్ గురించి. సో రైట్, అది పక్కన పెడదాం. సో ఇక్కడ రౌటింగ్, ఇక్కడ లోడ్ బ్యాలెన్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. లోడ్ బ్యాలెన్స్ అనేది ఇంటిగ్రేటెడ్ కాంపోనెంట్. లోడ్ బ్యాలెన్స్ సర్వర్ యొక్క హెల్త్ చెక్స్ చూసుకుంటుంది. లోడ్ బ్యాలెన్స్ ఆటో స్కేలింగ్కి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. లోడ్ బ్యాలెన్స్ హోస్టెడ్ జోన్కి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. లోడ్ బ్యాలెన్స్ ఇంకా నెక్స్ట్ మాట్లాడాలంటే ఇప్పుడు మీరందరూ చెప్పాలంటే మనందరం అనుకుంటాం
ఏ నేను చదవండి, నేను ఆ, ఇది వెబ్సైట్లోకి వెళ్ళాను అని చెప్తాను, అవునా అండి? ఉమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఫోన్ ఎలా పర్చేజ్ చేశాను, ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి పర్చేజ్ చేసేసానని చెప్తారండి, అవునా కదా? అవును సార్. ఎస్ Yes. సార్. మీరందరూ హిట్ చేసేది ఎవరిని హిట్ చేస్తారు? Hosted హోస్ట్ zone. జోన్. కానీ హోస్ట్ జోన్ ఎవరిని హిట్ చేస్తుంది? రికార్డ్స్. Record set. రికార్డ్ సెట్ ఎవరిని హిట్ చేస్తుందండి? Load balancer. Load balance. ఇదిగోని అంటే మీరు అందరూ లోడ్ బ్యాలెన్స్ ని హిట్ చేస్తున్నారు. మీరేమి సర్వర్ని హిట్ చేయట్లేదు, మీరేమి హోస్టెడ్ జోన్ హిట్ చేయట్లేదు. వీడు మెయిన్ అనమాట. టెక్నికల్గా మాట్లాడితే మీరందరూ ఒక డిఎన్ఎస్ ఇచ్చేస్తున్నారు అంటే, ఒక పెద్ద కంపెనీ డిఎన్ఎస్ ఇచ్చేస్తున్నారంటే ఇండైరెక్ట్గా ఆ డైరెక్ట్గా ఎవరున్నారంటే మీ కథ వెనక ఎవరండి? లోడ్ బ్యాలెన్స్. లోడ్ బ్యాలెన్స్. Balancer. అత్తారింటికి దాలేదు మూవీలో అంటాడు కదండి, మీ వెనక్కి ఏదో శక్తి ఉంది అని, ఆ శక్తి ఇవ్వాలి. అయినా అర్థమైందండి? రైట్, ఓకే, క్లియర్ అండి. లోడ్ బ్యాలెన్సర్ అంటే ఎస్ సార్. కొంచెం ఎక్కువే చెప్పాను మీ క్లాస్లో, నిజంగా చెప్పాలంటే ముందు బ్యాచ్ కంటే. ఇక ముందు బ్యాచ్ రికార్డింగ్ విన్న వాళ్ళకి ఇంకా అర్థమవుతుంది సార్ కొంచెం ఎక్కువ చెప్తున్నాడు అని. రైట్, ఏమండి అర్థమైందా? ఎవరున్నారు అర్థమైంది సార్. మిగతా వాళ్ళండి? ఎవరున్నారంటే సంతోష్ గారు, ఇది క్లారిటీ వచ్చి ఉండొచ్చు అనుకుంటున్నాను. Yes, sir. ఓకే, రైట్ అండి. ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్లో టైప్స్. ఇప్పుడు చెప్పబోయే క్లాసు 15 నిమిషాల క్లాసులో ఇంకొక పెద్ద ఇంటర్వ్యూ క్వశ్చన్ కవర్ అయిపోద్ది. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది, వాట్ ఈజ్ ఎ లోడ్ బ్యాలెన్సర్ అని. సో లోడ్ Distributed బ్యాలెన్స్ ట్రాఫిక్ వితౌట్ క్రాష్. అలా చెప్పకూడదు. లోడ్ బ్యాలెన్సర్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ కాంపోనెంట్ యాజ్ వెల్ యాజ్ లోడ్ బ్యాలెన్స్ డిస్ట్రిబ్యూట్ ద లోడ్ వితౌట్ సర్వర్ క్రాషింగ్. సర్వర్. Server crash. And కామన్లీ also- ఎస్ఆర్టీఓ వాళ్ళే చెప్పాలండి ఈ ఇంటిగ్రేటెడ్ కాంపోనెంట్ అని. ఎందుకు చెప్పాలి అంటే వాడికి అర్థం అవ్వాలన్నమాట. వాట్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ 100% క్వశ్చన్ అడుగుతారు. వాట్ ఈజ్ ఇంటిగ్రేటెడ్? సో లోడ్ బ్యాలెన్స్ ఇంటిగ్రేటెడ్ టు సర్వర్, లోడ్ బ్యాలెన్స్ ఇంటిగ్రేటెడ్ టు ఆటో స్కేలింగ్, లోడ్ బ్యాలెన్స్ ఇంటిగ్రేటెడ్ టు API. క్లౌడ్ ఫ్రెండ్స్, లోడ్ బ్యాలెన్స్ ఇంటిగ్రేటెడ్ టు ఏపీఐ. అప్పుడు వాడికి అర్థమవుతుంది ఇన్ని తెలుసా ఈ అబ్బాయికి అని. మనమే క్వశ్చన్ అడిగి, అర్థమైందండి, మనం హింట్ ఇస్తున్నాం అనమాట. అంటే ఒక బిస్కెట్ వేస్తున్నాం. ఎందుకు? మల్టిపుల్ క్వశ్చన్స్ అడగనివ్వాలి అని. వాడు అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ దేనికి వెళ్తాడు తెలుసా? క్లౌడ్ ఫ్రంట్కి వెళ్తాడు. దేనికి వెళ్తాడంటే క్లౌడ్. క్లౌడ్ ఫ్రంట్. ఎందుకంటే నెట్వర్క్ కంటెంట్ డెలివరీలో పెద్ద టాపిక్ ఆఫ్టర్ ద విపిసి, ఆఫ్టర్ రౌట్ 53. సో అప్పుడు క్లౌడ్ ఫ్రంట్ మీద స్టార్ట్ అవుతాయి క్వశ్చన్స్ అండి. సో అప్పుడు క్లౌడ్ ఫ్రంట్ ఇప్పుడు ఎలా మీకు టాపిక్ అయిందని మీరు చెప్పగలుగుతారా లేదా అండి? టాపిక్ చెప్పగలను. అయితే చెప్తాను. అది Yes, sir, చెప్తారు కదండి. చెప్పగలను. సో అట్లా Yes. అనమాట. సో అంటే మనమే ఇంటర్వ్యూని మన వైపు తిప్పుకోవాలి అని. ఓకేనండి, నాకు 15 మినిట్స్ టైం ఉంది. ఈ టైంలో నాకు వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్స్, ఈ క్వశ్చన్ ఎంతమందిని అడిగి ఉంటుందంటే 180 జాబులు వస్తే 180 మందికి కూడా ఈ క్వశ్చన్ అడగకుండా వదల. L2 వాళ్ళని అడిగారు, L3 వాళ్ళని ఏం క్వశ్చన్ చెప్తాను తర్వాత. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్స్ ఫస్ట్. టైం అంతా వేస్ట్ అయిపోతుంది ఈరోజు. సెకండ్ వన్ అండి, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. ఉన్నారా? ఎస్ సార్. లేదండి, అసలు క్లాస్లో మీరు ఎవరు లేరు, అల్లరి లేదు మీ దగ్గర. నెక్స్ట్ అండి క్లాసికల్ లోడ్ బ్యాలెన్సర్. ఏంటంటే నెక్స్ట్ ఏంటండి? Classical. Classical load balance. మీది డిఆర్లు ఉన్నారా? మెయిన్ డిఆర్, హాట్ డిఆర్లు ఉన్నారా? Yes, sir. ఎస్ సార్. హార్డ్ ఇయర్ లోనే అన్నాం. నెక్స్ట్ అండి గేట్వే లోడ్ బ్యాలెన్స్. ఇది కొత్తగా వచ్చిందండి, దీని గురించి కొంచెం తక్కువే చెప్తాను, కానీ క్లాసెస్ అయ్యేలో దీన్ని కూడా కంప్లీట్ చేయాలి. అంటే దీని గురించి ఇంకొంచెం ఎక్కువే చెప్తాను నేను. ఓకే, సో దీస్ ఆర్ కానీ ఇది అంత ఇంపార్టెంట్ కాదు యాక్చువల్లీ. బట్ మెయిన్ లోడ్ బ్యాలెన్సెస్ వచ్చే ఫస్ట్ వన్ ఏంటండి? నెట్వర్క్ నెట్వర్క్. లోడ్ నెక్స్ట్ అండి బ్యాలెన్స్. నెక్స్ట్ వన్ ఏంటండి? అప్లికేషన్. Application load థర్డ్ balance. వన్ అండి? క్లాసికల్ లోడ్ ఫోర్త్ వన్ బ్యాలెన్స్. ఏంటండి? గేట్వే లోడ్ ఇది బ్యాలెన్స్. రీసెంట్ గా వచ్చింది అనమాట, 2024 మిడ్ లో వచ్చింది. బట్ ఈ 3 లోడ్ బ్యాలెన్సెస్ కొన్ని సంవత్సరాల నుంచి అండి ఎన్ని ఏడేస్తున్నాయి అన్నమాట. ఫస్ట్ వన్ నెట్వర్క్. ఇప్పుడు ఎవరైనా అడుగుతారండి వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్స్. ఈ క్వశ్చన్ L2 L3 వాళ్ళకి పక్కా అండి, పక్కా డ్యామ్ షూర్. అంటే నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్స్, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, క్లాసికల్ లోడ్ బ్యాలెన్సర్. నెక్స్ట్ అండి Gateway. మాట్లాడండి ఒక్కసారి. రైట్ అండి. ఇంకొక క్వశ్చన్ ఉందండి, L4 అని అడుగుతారు, L3 L4 అని. డిఫరెన్స్ బిట్వీన్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ వర్సెస్ ఏ లోడ్ బ్యాలెన్సర్ అండి? Application load ఇదో balance. క్వశ్చన్. ఈ 2 క్వశ్చన్లు చాలా ఇంపార్టెంట్. చాలా అంటే చాలా కాదు, చాలా ఇంపార్టెంట్. ఈ 2 క్వశ్చన్లో ఒక క్వశ్చన్ వస్తుందండి, రాకపోతే 20,000 పక్కన ఇంకో 0 వేసి 2 లక్షలు చెక్ రాసిస్తాను నేను మీ ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ పడకపోతే. Okay. అంతగా చెప్తున్నానండి.
ఈ Okay, రెండు sir. క్వశ్చన్ ఒకటే. వాట్ ఈస్ లోడ్ బ్యాలెన్సర్? What are ఫస్ట్ the క్వశ్చన్ types అండి, of load వాట్ ఆర్ ద balance? టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్స్ ఏంటండి? నెట్వర్క్ నెక్స్ట్ అండి, అప్లికేషన్ Application, నెక్స్ట్ అండి, క్లాసికల్ gateway, నెక్స్ట్ అండి, gateway. గేట్వే. Gateway load balancer. థర్డ్ క్వశ్చన్ అండి, డిఫరెన్స్ బిట్వీన్ నెట్వర్క్ Network load balancer and application load బాలెన్సర్. balancer. చూద్దామండి మరి. Yes, sir. ఓకే, రెండు క్వశ్చన్స్ కవర్ అయినాయి. థర్డ్ క్వశ్చన్ చూద్దామండి. ఓకే, Okay. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అలౌస్ నెట్వర్క్ పోర్ట్స్. ఏ పోర్ట్స్ లో చేస్తుందండి? Network Network ports. నెట్వర్క్ పోర్ట్స్ అంటే టీసీపీ, యూడిపి, టిఎల్ఎస్ అంటే ఈ పోర్ట్స్ అండి. ఇవన్నీ నేను ఇప్పుడు చెప్తే క్లాస్ అంతా ఖరాబ్ అవుతుంది. సో నేను వాట్ ఈస్ టీసీపీ, వాట్ ఈస్ యూడిపి, వాట్ ఈస్ టిఎల్ఎస్ అని మీకు ఎవరికైనా తెలియకపోతే, అంటే ఇవన్నీ నెట్వర్క్ పోర్ట్స్ అనమాట. మీకు ఎవరికైనా తెలియకపోతే ఒకసారి గూగుల్ చేయండి ఈరోజు. Okay, ఈరోజు చేసిన తర్వాత నన్ను ఒక టాపిక్ చెప్తాను. విపిసి ఏ టాపిక్ అండి? VPC. విపిసి. అప్పుడు మనం మాట్లాడుకుందాం. నెట్వర్కింగ్ Okay, అంటే ఎక్కడ sir. మాట్లాడేది? అక్కడే కదా. Yes, sir. అక్కడ మాట్లాడుకుందాం. ఓకే, రైట్ అండి. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్స్ అలౌస్ ఏ పోర్ట్స్ అండి? నెట్వర్క్ Network నెట్వర్క్ ports. పోర్ట్స్. మరి అప్లికేషన్ ఎలా లోడ్ బ్యాలెన్స్ అలౌస్? అప్లికేషన్ Applications. మీరు చెప్పండి. అప్లికేషన్ పోర్ట్స్. Ports. ఇక్కడ ఎవరంటే ఒకరు ఉన్నారండి. ఇప్పుడు మీరు చెప్తారు, మీకు తెలిసిపోయింది. HTTPS. HTTP, HTTP. ఈ రెండు మీకు తెలుసా తెలీదా? తెలుసు. Yes. పోర్ట్ నెంబర్ అంత HTTP. 443. HTTP No, అండి. 80. HTTPS అండి. 443. 443. 443 అనండి. 443 మనం మనకు కాల్ చేయలేదు ఎవరు. 443. HTTP ఎంత అండి? 80. ఓకే, నెక్స్ట్ ఎవరు చూపారు? క్లాసికల్ లోడ్ బ్యాలెన్సర్. క్లాసికల్ లోడ్ బ్యాలెన్సర్ ఏంటి అంటే నెట్వర్క్ పోర్ట్స్ ప్లస్ ఏంటంటే అప్లికేషన్. Application. పోర్ట్స్. ఈ రెండు ఎలా చేసేది ఎవరండి? Classical. క్లాసికల్ హలో Yes, sir. Yes, sir. టీసీపీ, HTTPS కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే అన్నీ ఉంటాయి. నెక్స్ట్ అండి, ఇంకెవరు ఉన్నారు? నెక్స్ట్ గేట్వే. Gateway. ఇది కొత్తగా వచ్చిందండి. ఫైర్ వాల్ మీద, అంటే ఫైర్ వాల్స్ మీద వర్క్ చేయాలంటే ఫైర్ వాల్స్ ట్రాఫిక్ వర్క్ చేయాలి అంటే ఇది పోర్ట్స్ ఎలా కాదు. వర్క్ చేయాలంటే ఏ లోడ్ బ్యాలెన్సర్ కావాలండి? గేట్వే లోడ్. Gateway. ఏ లోడ్ ఇది ఓన్లీ ఏ కంపెనీ వాడుతున్నదంటే యాజ్ ఆఫ్ నో ఒక కంపెనీ అండి. ఏ కంపెనీ అండి? Cisco. సిస్కో. మేము ఇచ్చిన సర్వర్స్ లోడ్ బ్యాలెన్సెస్ ఎక్కువ చూసింది నేను అక్కడే, గేట్వే లోడ్ బ్యాలెన్సర్లోనే చూసిన, అంటే సిస్కోలోనే చూసాను. ఆ క్లయింట్లోనే మాట్లాడుకున్నాం రీసెంట్గా. ఇది కూడా ఇవన్నీ తర్వాత మైగ్రేట్ చేసామన్నమాట. వీటికి తర్వాత మాట్లాడదాం ఇది. బట్ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఫస్ట్ పాయింట్, డిఫరెన్స్ బిట్వీన్ టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సెస్ అంటే నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్, అప్లికేషన్, క్లాసికల్, నెక్స్ట్ అండి Gateway. నెక్స్ట్ అండి డిఫరెన్స్ బిట్వీన్ నెట్వర్క్ అండ్ అప్లికేషన్ అంటే ఇప్పుడు మీరు అని చెప్పాలి. నెట్వర్క్ It లోడ్ allows బ్యాలెన్సర్ నెట్వర్క్ network పోర్ట్స్, ports. TCP, UDP. TLS. TLS. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ అప్లికేషన్ పోర్ట్స్ అలౌస్. HTTPS. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నదండి, ఇంటర్వ్యూ క్వశ్చన్. నెట్వర్క్ లేయర్ నెంబర్ అండి. లేయర్ నెంబర్ ఎంత అంటే 4. లేయర్ నెంబర్ ఎంత అంటే 4. ఇది ఎంత లేయర్ నెంబర్ అంటే 7 అండి. లేయర్ నెంబర్ ఎంత అండి? 7. 7. అది ఏంటి సార్ మీరు ఏం చెప్తున్నారు? లేయర్ నెంబర్ ఏంటి అంటే బీటెక్ సిఎస్సి చదివితే తెలుస్తుందండి. ఇప్పుడు మనం దీనికోసం బీటెక్ చదవాల్సిన పని లేదు, అర్థమైందా? అది కూడా సిఎస్సి చదవాల్సిన పని. నేను ఎలక్ట్రికల్ వాడినండి. కోర్స్ ఉంటే బాగుంది. హలో ఉన్నారా? Yes, sir. దగ్గరికి వచ్చేసాం. Yes, sir. Yes, sir. భలే ఉందండి ఇది. వీడెవడో కానీ మంచిగా వేసాడు. ఉన్నారా? Yes, sir. మీకు ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఇది చూడండి, లేయర్ నెంబర్ 1. మీరు మాట్లాడట్లేదు, నా ఇంటర్నెట్ కూడా పోయింది. మాట్లాడుతున్నాం సార్. ఇవ్వండి, లేయర్ నెంబర్ 1, లేయర్ నెంబర్ 2 చూసారా? ఓఎస్ఐ ఇది పెడితే చూడండి, లేయర్ 1 అని ఉందా? Yes. Yes, నెక్స్ట్ sir. అనేది పెడితే లేయర్ 2 ఉంటుంది. ఇలా లేయర్ 3, లేయర్ 4, లేయర్ 5, లేయర్ 6, లేయర్ 7 అంటే ఒక 7 లేయర్స్ అనమాట ఓఎస్ఐ. ఇవ్వండి ఇక్కడ కాంటే ఇక్కడ లేయర్ 1, లేయర్ 2 ఉంటుంది. ఇక్కడ కూడా ఇది చూసినా కానీ
ఇదిగోండి ఉందండి 1 2 కనిపిస్తుందండి. ఎస్ సార్ 3 Yes, 4 sir. కనిపిస్తుందా? Yeah. ఇప్పుడు చెప్పండి, నేను Yes, అడుగుతున్నాను sir. అనమాట. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్స్ ఏ పోర్ట్ సేవ్ చేస్తుంది? 4 అది కాదండి. TCP, UDP, TLS. TCP Ports, UDP network ఇప్పుడు చూడండి, TCP UDP ఏ లేయర్ లో ఉంది? Fourth layer. 4 లేయర్. అర్థమైందండి? అందుకే 4 లేయర్ అనమాట. Okay. మరి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ ఏం అలౌ చేస్తుంది? 7. ఏం పోర్ట్ HTTP, అండి? HTTP, HTTPS. HTTPS. అదే లోడ్ బ్యాలెన్స్ అండి 7. 7. అంటే ఇక్కడ అప్లికేషన్ లేయర్ అనమాట. Okay, sir. సో మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, లేయర్ నెంబర్ 4 ఏంటో గుర్తుపెట్టుకోండి, ట్రాన్స్పోర్ట్ లేయర్. ఏ లేయర్ అండి? Transport layer. లేయర్ నెంబర్ 7 ఏంటండి? అప్లికేషన్ అప్లికేషన్ లేయర్. జస్ట్ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. కానీ అడగదు మిమ్మల్ని అది. కానీ ఏమో నాలాంటి శాడిస్ట్ ఇంటర్వ్యూ చేస్తే ఇలాంటివి అడుగుతాడు. వీడు అసలు టెక్నికల్ గా ఉన్నాడా లేదా అని, అంటే నిజంగా ఫేకా, జెన్యున్ ఫేకా, రియల్ టైమా తెలుసుకోవాలనుకుంటాడు. సో Okay. అలాంటప్పుడు మనం దొరకకూడదు. సో నెట్వర్క్ లోడ్ బ్యాలెన్స్ లేయర్ నెంబర్ 4 4. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ లేయర్ నెంబర్ 7. ఊపు లేదండి మీ దగ్గర. ఇంక 7 నిమిషాల టైం ఉంది అంతే. ఇప్పుడు నేను మీకోసం ఇంకొక హాటెస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ తీసుకొచ్చా. ఏంటి అంటే గేట్వే లోడ్ బ్యాలెన్సర్ ఉన్నారా? ఉన్నాం Yes, సార్. sir. ఈ లోడ్ బ్యాలెన్స్ లేయర్ నెంబర్ అడుగుతుంది ఈ మధ్య ఇంటర్వ్యూలో. లేయర్ నెంబర్ 3. లేయర్ నెంబర్ ఎంత అంటే 3. 3. ఎందుకంటే ఫైర్ వాల్ కాన్ఫిగరేషన్ అంతా నెట్వర్క్ లేయర్ లోనే జరగాలి. ఓకే హలో. Yes, Okay. sir. The- Yes, sir. Yes, sir. సరేనండి. ఓకే ఫైన్, నో ప్రాబ్లం. ఐఎమ్ అడ్జస్టెడ్. ఓకే. సో నెట్వర్క్ లోడ్ బ్యాలెన్స్ లేయర్ నెంబర్ ఎంత అండి? 3. నేను 3 దగ్గర పెట్టాను. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్స్ Network. 4. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ అండి? 7. గేట్వే లోడ్ బ్యాలెన్స్ అండి? 3 సార్ 3. ఓకే. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్స్ ఏ పోర్ట్స్ అలౌ చేస్తుంది? సో క్లాసికల్ దేని కిందకి వస్తుందండి ఇప్పుడు క్లాసికల్? క్లాసికల్ అనేది లోడ్ బ్యాలెన్స్ లేయర్ ఉండదండి. ఎందుకు అంటే ఇదంతా మిక్స్ ఎక్కడ ఉండదు అనమాట. ఓకే. ఇది జస్ట్ ఒక లోడ్ లేయర్ ఉండదు. బట్ ఏంటంటే ఇది మిక్స్ ఆఫ్ నెట్ ట్రాన్స్పోర్ట్ అండ్ Network and- అప్లికేషన్ కూడా మాట్లాడుకోవాలి. ఓకే. 4 and 7 అన్నట్టు మాట్లాడతామండి. ఎక్కడ మిక్స్ ఉండదు. అక్కడ HTTP ఉంటే UDP అనేది ఉండదు, TCP అనేది కూడా ఉండదు అక్కడ. సో అట్లా అనమాట. బట్ క్లాసికల్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ లోడ్ బ్యాలెన్స్ లో ఒక మెథడ్ అంతే. రైట్ అండి. సో ఒక క్వశ్చన్స్ ముందు మర్చాను. వాట్ ఈజ్ ఏ లోడ్ బ్యాలెన్స్ అండి? ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు స్పీడ్గా. It is an integrated component ఓకే. Yeah, that నెక్స్ట్ balances the load equally. పెట్టింది సర్వర్. ఓకే. డిస్ట్రిబ్యూట్ చేస్తారు వితౌట్ సర్వర్. క్యాషింగ్. Crashing. అదే చెప్తున్నానండి, SRT వాళ్ళు కొంచెం యాడ్ ఆన్ చేయాలి. వితౌట్ సర్వర్ క్రాషింగ్ అని. ఓకే. సెకండ్ పాయింట్ అండి, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సెస్ అందరూ Network చెప్పాలి. load నెట్వర్క్ లోడ్ balancer, బ్యాలెన్స్, application load balance, class. పని చెప్పరా? gateway. గేట్వే. పని మీ వాయిస్ వినిపించట్లే నాకు. ఓకే. నా వాయిస్ వినిపిస్తలేదు సార్. అవునండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ నెట్వర్క్ అండ్ అప్లికేషన్? ఇట్ అలౌస్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్స్ Network ports, TCP లోడ్ బ్యాలెన్సర్ application ports. అండ్ అప్లికేషన్ HTTP and HTTPS. అండ్ క్లాసికల్ లేయర్ నెంబర్స్ Network 4. layer Network 4. Layer 4, application application 7. 7. వాట్ అబౌట్ గేట్వే లోడ్ బ్యాలెన్స్? లేయర్ Layer number 3. Layer 3. లేయర్ నెంబర్ 3. ఓకే. నెక్స్ట్ అండి, ఇంకో పాయింట్, వాట్ ఈస్ ఏ క్లాసికల్ లోడ్ బ్యాలెన్స్? It allows network of, ports and network and application ports. ports. పోర్ట్స్ అండ్ Application. ఇప్పుడు వీటిల్లో ఫస్ట్ మనం ఈ రోజు మాట్లాడుకోబోయే లోడ్ బ్యాలెన్స్ ఇదండి. ఏం చెప్తానండి? Classical load balance. నెక్స్ట్ ఏం చెప్తానంటే అప్లికేషన్. Application. నెట్వర్క్ ఇప్పుడు ఎవరం వాడట్లా, అందుకే నెట్వర్క్ చెప్పట్లేదు. అండ్ గేట్వే లోడ్ బ్యాలెన్స్ అనేది కొత్తగా వచ్చిందండి. నాకు టైం ఉంటే కనుక నేను చెక్ చేసి, ఇంకా ఒకవేళ దీని మీద ఇంప్లిమెంటేషన్ ఉంటే, అంటే చెప్పాలి అంటే ఫైర్ వాల్స్ని ఎలాగా సెట్ చేస్తామో చూసుకొని చెప్పగలిగితే చెప్పగలుగుతానండి. నాట్ షూర్, బట్ ఈ రెండు మెయిన్ కాబట్టి ఈ రెండింటిని కవర్ చేస్తాను. ఏ రెండు అండి? Classical and Classical and Load application. balancer, application load balancer. ఇది మెయిన్ హార్ట్ అంటే ఇది. ఎందుకంటే Application. మన రియల్ టైంలో ఉన్నవన్నీ కూడా అప్లికేషన్సే కాదండి. Yes, Yes, sir. yes. అసలు Application. ఈ కాన్సెప్ట్ అగ్రిబాద్ దాకా నుంచి ఈ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ చెప్పిన తర్వాత ఒకటి చెప్తానండి, బ్లూ గ్రీన్ ఏంటండి? Blue Blue green. బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్స్ అని ఎవరైనా విన్నారు ఎప్పుడైనా?
లేదు సార్. బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్స్ అని అదిరిపోద్ది అసలు టాపిక్. గూస్ పింపుల్స్ అండి మీ అందరికి. ఓకే రైట్. సో అప్పుడు మాట్లాడుకుందాం. ఓకే రైట్ అండి. సో ఈరోజు మనం క్రియేట్ చేయబోయేది ఏంటండి? Classical Classical క్లాసికల్ load లోడ్ balance. బ్యాలెన్స్ సార్. రైట్. ఇది థియరీ అండి, ప్రాక్టికల్ చూద్దాం. సో టాస్క్ అంటే నేను ఇంకా ఇంకా మొత్తం కంప్లీట్ అవ్వలేదు, మనం మాట్లాడుకుంటూ చేద్దాం. ఓకే అంటే ఇప్పుడు ఎన్ని సర్వర్లు క్రియేట్ చేయాలి? 3 సార్. 3 7 నెక్స్ట్ అండి లోడ్ బ్యాలెన్స్. లోడ్ బ్యాలెన్స్. ఏ లోడ్ బ్యాలెన్స్ క్రియేట్ చేస్తాం ఇప్పుడు? క్లాసికల్ Classical load balancer. ఇప్పుడు అంటే 3 లోడ్ బ్యాలెన్స్ సర్వర్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు నా స్క్రీన్ కాదు, మీ స్క్రీనే. సార్ ఎవరైనా షేర్ చేయండి, చెప్పండి. క్లాసికల్ ఎందుకు సార్ అక్కడ? అంటే మిగతా అవి కూడా తీసుకోవచ్చు కదా. ఈ క్లాసికల్ వెళ్ళిపోతుందండి కొన్ని రోజుల్లో. అది ఇప్పుడు ఉందో లేదో కూడా నాకు తెలియదు. అది అంటే అది వెళ్ళిపోయి అంటే ఈ ఇయర్ ఎండ్కి వెళ్ళిపోయే లోపు మీరు నేర్చేసుకున్నారు అనుకోండి, ఓకే నెక్స్ట్ అప్లికేషన్ చెప్తాను అని. ఓకే అంటే ఏదైనా యూజ్ చేయొచ్చు అసలు? అంటే దీనికి క్లాసికల్ లేదండి లేదు, లేదండి దీనికి లేదండి లేదండి అలా కాదు. మనకి రిక్వెస్టెడ్ పోర్ట్స్ బట్టి ఉంటుంది. ఓకే సో నాకు ఒకవేళ ప్యూర్లీ అప్లికేషన్ పోర్ట్స్ కావాలి, నేను ఇది వాడను. నేను ఎవరిని వాడతాను? ఓకే నేను అప్లికేషన్ లోడ్ Application బ్యాలెన్స్. నాకు ప్యూర్లీ నెట్వర్క్ పోర్ట్స్ కావాలి, నేను ఇది వాడనండి. ఏ లోడ్ బ్యాలెన్స్ వాడతాను చచ్చినట్టు? నెట్వర్క్ లోడ్ బ్యాలెన్స్. అర్థమైందండి. ఓకే అట్లా ఇది డిపెండింగ్. అందుకనే ముందు చెప్పాను అనమాట ఈ పోర్ట్ల గురించి. ఓకే ఓకే డిపెండింగ్ అంటే అంటే అక్కడ యూజ్ కేస్ అండి. ఆ ఓకే డిపెండెన్స్ అక్కడ ఏమి ఇస్తారో దానికి తగ్గట్టుగా మనం సెట్ చేసుకుంటాం అండి. ఓకే ఓకే కానీ ఇది ఇప్పుడు సార్ ఇప్పుడు మీరు ఎలా డిసైడ్ చేస్తారో అంటే ఎండ్ ఆఫ్ ద క్లాస్ మీకు అర్థమవుతుంది, అప్పుడు మీరే నాకు చెప్తారు రివర్స్లో. ఓకే సార్. ఓకేనండి. యాజ్ ఆఫ్ నో 5 words తో డిస్ట్రిబ్యూట్ చేయాలనుకోండి, మీరు ఏదో భాష డిఫైన్ చేస్తారు. గేట్వే. అది అర్థమైందండి. ఎందుకు అంటే ఇట్లా అనమాట, అది స్టాండర్డ్ వి డాక్ అంటే అప్లికేషన్స్కి అయితే ఇలా ఈ లోడ్ బ్యాలెన్స్ పెట్టుకోవాలి. ఇదంటే Okay. ఎస్ఓపి డాక్యుమెంట్స్లో ఉంటాయన్నమాట. ఆ కాన్ఫరెన్స్ పేజెస్లో పెడతారు అన్నట్టు అండి. మనం కాదు, మా ఆర్కిటెక్ట్ నాకు పెట్టేది, నేను యాజ్ ఆర్కిటెక్ట్గా మేము మా కింద వాళ్ళందరికీ చెప్తాం. ఇట్లా అంటే ఈ అప్లికేషన్ ఒక అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ తీసుకోండి. 96% 98% అన్నీ కూడా ఏఎల్బిసే వాడతాం. ఏ లోడ్ బ్యాలెన్స్ అండి? అప్లికేషన్. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్. ఉన్నారండి? జ్యోతికే కదా. రైట్. ఓకేనండి. ఇప్పుడు స్పీడ్గా స్క్రీన్ షేర్ చేసి 3 సర్వర్లు, సర్వర్ 1, సర్వర్ 2, సర్వర్ 3 కావాలి. షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మీరు చేస్తే ఇంకా స్పీడ్గా అయిపోతుంది. అలానే కదా. మీకు ఇదే కదా కావాల్సింది, వేగంగా వెళ్ళిపోవాలి. లేదు మీకు ఏదో ఉంది కదా ఈరోజు వర్క్. ఏ సార్ మాకన్నా సండే ఏదో ఉందన్నారు కదా. సండే ఫస్ట్ హాఫ్ ఉంటుంది సార్ యాక్చువల్గా. అచ్చా, అచ్చా. విజిబుల్ అవుతుందండి. అవుతుందండి. Yeah. మిగతా వాళ్ళు ఉన్నారా? ఎస్ సార్. Yes. నాకు ఇప్పుడు మాట్లాడకపోయినా పర్లేదండి, నాకు కావాల్సిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వచ్చాయి. మీరు ప్రాక్టికల్ ఎలాగైనా మాట్లాడతారు, నేనేం కొత్తగా చెప్పాల్సిన పర్లేదు. ఏ రీజన్ అయినా పర్లేదు సార్ మామూలుగా. ఏదైనా ఏ రీజన్ అయినా పర్లేదండి. ఒక చిన్న రీజన్ తీసుకోండి, ఐర్లాండ్ తీసేసుకోండి. దీనిలో అయితే అవైలబిలిటీ జోన్ 6 ఉన్నాయి. నేను ఒక 3 యూనిట్ తీసుకొని 3 సర్వర్లు వేద్దాం, 3 అవైలబిలిటీ జోన్లు వేద్దాం. ఓకే, ఈ యూనియన్ థింక్ డిఫరెంట్ అన్నట్టు నేను ఏం చేస్తానంటే 3 సర్వర్ని 3 అవైలబిలిటీ జోన్లు క్రియేట్ చేద్దామని సరదాగా. ఓకే సార్. ఓకే ఉన్నారా? ఇక్కడ Yes, నేను ఒక sir. విషయం చెప్తాను. 3 సర్వర్లకి ఒకటే కీ పేరు పెట్టండి, టైం వేస్ట్ చేయొద్దు. ఓకే. ఓకేనండి. నెక్స్ట్ 3 సర్వర్లకి ఒకటే సెక్యూరిటీ గ్రూప్ ఇవ్వండి, సేమ్ సెక్యూరిటీ గ్రూప్. ఓకే సార్. థ్యాంక్ యూ. సర్వర్ 1 అమెజాన్ లైనక్స్ తీసుకున్నాం. అమెజాన్ లైనక్స్ తీసుకోండి, తర్వాత సెంటోస్ చేద్దాం. సార్ మ్మ్. మీరు ఇప్పుడు డిఫరెంట్ రీజన్స్ అన్నారు కదా సార్, మ్మ్. మరి అట్లాంటప్పుడు కీపేడ్స్ డిఫరెంట్ ఉండాలి కదా సార్? సేమ్ కీపేడ్ డిఫరెంట్ అన్నారు. రీజన్ అనలేదండి, Different- డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్ అనండి. ఓకే 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 సార్. డిఫరెంట్ రీజన్స్ అయితే ఫెయిల్ ఓవర్, అది ఏంటండి? ఫెయిల్ ఓవర్. హలో ఉన్నారా? అర్థమైంది అర్థమైంది సార్, అర్థమైంది. సబ్నెట్ లో నేను ఒక 2A తీసుకోండి, ఒక 2B అర్థమైంది తీసుకోండి, సార్. 1A Okay. 1B 1C అలా తీసుకోండి అని చెప్తున్నాను. యూఎస్ 1A. అర్థమైంది.
హెచ్టిటిపి. కాన్ఫిగర్ అండ్ లాంచ్ చేస్తాను. Go to Amazon Linux. Edit inbound rules and we need to select 2B, 1B for second server. And ఇక్కడ సెక్యూరిటీకి ప్రీవియస్ ఇచ్చాం కదా సార్ ఎట్లా? సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ అని ఉంది కదండి. ఓకే, గాట్ ఇట్. ఓకే. లోడ్ బ్యాలెన్స్. పోర్ట్స్ అలో చేయాలండి ఇక్కడ, అంటే హెచ్టిటిపిఎస్ అవసరం లేదు. అవి ఎలా చేయకపోతే అవుట్పుట్ రాదు కదండి. ఇప్పుడు చేయలేదు కదా ఒకసారి. సెక్యూరిటీలో కదండి, నేను చెప్తాను ఎలా చేయాలో. ఆయన చేయలేదండి. ఇది మర్చిపోయాను సార్, ఇదే నాకు సరే 80 ఉంది అనుకుంటా కదా. 80 ఉందా? డిఫాల్ట్ 80 ఉంది. 80 హెచ్టిటిపి చేయలేదు సార్, దీనికి నేను మర్చిపోయా. HTTPS చేయలేదు. ఒకటే సర్వర్ కదా అంటే ఒక సెక్యూరిటీ గ్రూప్ పెట్టాం కదండి. ఆ సెక్యూరిటీ గ్రూప్ మీద క్లిక్ చేయండి బ్లూ కలర్ మీద. ఒకవేళ పోర్టల్ లేకపోతే ఎలా చేయాలో చెప్తానండి. యాక్షన్స్లో కదండి, అది ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్ అని చూడండి కిందన బ్లూ కలర్లో. ఏం మర్చిపోయారో హెచ్టిటిపిఎస్ యాడ్ చేసేసండి HTTPS. ఇవన్నీ ట్రబుల్ షూట్లు అండి. నెక్స్ట్ క్లాస్లో మీకే అర్థమైతే ఇవన్నీ చెప్తా. కష్టమేమంటారు సార్? ఏదని ఎనీవేర్ పెట్టేయండి, అందాక ఇప్పుడు ఎనీవేర్. కొంచెం ఆ VPC అయినంత వరకు ఇంతే, తప్పదు. ఆ హ్యాంబర్ అంతేనండి, అయిపోయింది. అంతే. ఇంకేం పైథాన్ కూడా ఎనీవేర్ అని పెట్టచ్చు. ఏదైనా పెట్టొచ్చండి, కష్టమైన HTTP ఎనీవేర్ కి. ఏదైనా పర్లేదు. ఏదైనా అది మళ్ళీ 0.0 ఇస్తున్నారా లేదా మీరు? ఏంటి సార్? ఆవిడ చెప్తున్నానండి, ఏదైనా 0.0 అని ఇస్తుంది జ్యోతిక గారు. సో అప్పుడు ఏది పెట్టినా పర్వాలేదు, కష్టమైనా పెట్టొచ్చు, ఓకే. ఎనీవేర్ అని పెట్టొచ్చు. ఓకే. ఓకే. కష్టంలో మీరు స్పెషల్గా ఒక ఐపీని మెన్షన్ చేశారు అనుకోండి, మీ ఐపీ అంటే మీకు మాత్రమే కనెక్ట్ అవ్వాలని పెట్టుకున్నారు అనుకోండి, అప్పుడు కష్టం హ్యాపీ వర్క్ కరెక్ట్గా చేస్తున్నట్టు అనమాట. అర్థమైందండి? ఓకే. ఉమ్, జస్ట్ సార్ అర్థమైంది. ఉమ్. సార్ అక్కడ సెక్యూరిటీ గ్రూప్ ఎగ్జిస్టింగ్ ది కాకుండా నార్మల్ గా డిఫాల్ట్ గా వచ్చింది పెడితే ఏమవుతుంది సార్? ఏం అవ్వదండి, ఏమి మళ్ళీ ఇంకోటి కాదు. క్రియేట్ చేసుకోవాలనుకుంటా కదా. అప్పుడు ఏం అవ్వదండి, నార్మల్ ఏం అంతే. కాదు. ఏమి ఓకే. కాదు, సెక్యూరిటీ గ్రూప్ మిమ్మల్ని ఏమి ఓకే. ఆపదు. డిఫాల్ట్ పెట్టినా అర్థమైందండి? ఏం కాదు. ఏం డిఫాల్ట్, ఓకే. ఓకే ఓకే మీరు సార్. డిఫాల్ట్ పెడతారా? అంటే డిఫాల్ట్, డిఫాల్ట్ వచ్చిందే పెడితే ఏమవుతుంది అని. అచ్చా, ఆ డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ ఇన్బౌండ్ రూల్స్, అవుట్ బౌండ్ రూల్స్, అది పనిచేయదండి. డిఫాల్ట్ పనిచేయదు. మీ ఓకే. డిఫాల్ట్ సేమ్ పెట్టేస్తే ఉండాలి అంటే, 3కి. నాకు డిఫాల్ట్ అంటే అర్థం కాదు. ఒక నిమిషం ఉండండి, బ్యాక్ రండి, పైకి రండి. ఓకే సార్. సెక్యూరిటీ గ్రూప్ అనండి ఒకసారి. ఇక్కడ చెప్పండి ఏం డిఫాల్ట్ చెప్పండి మీరు. అక్కడ లాంచ్ విజార్డ్ అని ఉంది కదా సార్, అది అలానే ఉంచితే ఏమైద్ది ఆ, అని. అలా ఉంచితే ఏమీ కాదండి. ఉమ్, ఓకే. అంతే. అది ఇట్స్ నేమ్ కదా. నేమ్, జస్ట్ నేమ్. అదే ఐడెంటిఫికేషన్ చేంజ్ పర్పస్, చేస్తున్నాం కదా సార్, చేంజ్ చేయకుండా ఉంటే ఏమైతుంది అని. ఐడెంటిఫికేషన్ పర్పస్. ఓకే. సార్ ఇప్పుడు మనం ఎగ్జిస్టింగ్ తీసుకుంటున్నాం కదా సార్ సెక్యూరిటీ గ్రూప్, మనం మళ్ళా ఇన్స్టెన్స్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్లోకి వెళ్ళి అక్కడ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు అవసరం లేదండి. ఎగ్జిస్టింగ్ లో అప్డేట్ చేశారా చేయలేదా మీరు? ఫస్ట్ దాంట్లో చేశానండి ఆల్రెడీ. అంటే ఇప్పుడు ఆటోమేటిక్ గా ప్రతి దానిలో కూడా ఉంటది అనమాట అది. ఓకే. సేమ్ సెక్యూరిటీ గ్రూప్ తీసుకున్నా డిఫరెంట్ తీసుకుంటున్నారా? సేమే సార్, సేమ్. అలాంటప్పుడు ఏముంటది అంటే ఒకసారి అప్డేట్ చేస్తే అది అన్ని దానిలోనూ ఉంటది అనమాట. అర్థమైందండి?
టీసీపీ 443 హెచ్టిటిపిఎస్ వచ్చింది. ఓకే, 3 సర్వర్లు అంతేనా, ఇంకేమైనా చెయ్యాలా, మీకు పెండింగ్ ఉందా? ఇది ఇస్తుంది అదే మళ్ళీ కరెక్ట్ బ్యాక్ ఎండ్ కనెక్టివిటీ అయ్యి వెబ్ సర్వర్ ఏమి 3 సర్వర్లు ఏమంటే వెల్కమ్ టు సర్వర్ 1 అండ్ సర్వర్ 1, సర్వర్ 2, సర్వర్ 3 చేయరా? హలో, ఉన్నారా? చేయాలి సార్. చేయండి ఒకసారి. 3 సర్వర్లు నాకు అవుట్పుట్లు కావాలి. EC2 hyphen user sudo ఉన్నారా? sudo Yes, hyphen sir. I sudo yum install. ఇన్స్టాల్ httpd http hyphen y d-y. cd space cd space var www html space and html insert welcome to server 1 server 1 escape semicolon wq save it wq system city service start sorry systemctl status start httpd service http సర్వీస్ httpd స్టార్ట్. okay that's all. సర్వీస్ స్పేస్ httpd ఇది ఆల్రెడీ రన్ అవుతుంది బ్రో. వచ్చేసింది. ఇది సర్వీస్ అన్న వాడచ్చు, ఇదన్న వాడచ్చు. అందుకని ఇది ఆల్రెడీ రన్ అవుతుంది సర్వీస్. FNY httpd FNY pd కదా స్టార్ట్. ఇవ్వలేదు. కీ ఇవ్వలేదు కదా నువ్వు. ఇది సెలెక్ట్ కాలేదు అది. అవ్వలేదు. ఓకే సారీ సార్. క్రెడెన్షియల్ కీ మిస్ చేసి. ఓకే బ్రౌజ్ అయింది అనుకున్నా. FNI httpd FNY plus www HTML a plus next out HTML insert mode. Welcome to server 3. Escape, save it. Service httpd starter
Yes, to be start. Okay, we need to verify that output, right? Okay, sir. సార్ అయితే అయిపోయింది. హోస్టెడ్ జోన్ యాడ్ చేయాలి ఇతర సర్వర్స్ Ready on route 50. మనం అలాగే హోస్టెడ్ జోన్ యాడ్ చేసాం అనుకోండి, లోడ్ బ్యాలెన్స్ అని ఎందుకు పెట్టాం మహేష్ గారు? అయ్యయ్యో, ఏంటండి? అప్పుడు లోడ్ బ్యాలెన్స్ యొక్క పని ఏంటండి? ఇంటిగ్రేటెడ్ కాంపోనెంట్ వితౌట్ క్రషింగ్. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఎలాగా? సర్వర్లన్నీ ఎవరికి ఇంటిగ్రేట్ చేయాలనుకున్నాం Load మనం? balancer. లోడ్ లోడ్ బ్యాలెన్స్ బ్యాలెన్సర్. మరి మనం మీరు డైరెక్ట్ గా హోస్టెడ్ జోన్ హోస్టెడ్ జోన్ పెట్టేయకూడదు కదా. చేయొద్దు. అర్థమైందండి? ఎస్ సార్, ఎస్ సార్. సరే, ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే Load balancer లో create చేయాలి. 15 minutes లో అయిపోతుంది. 15 minutes లో అయిపోతుంది క్లాస్. కానీ మీరు సపోర్ట్ చేస్తే ఓకే 9 o'clock బ్రేక్ ఇస్తా. మీరు సపోర్ట్ చేస్తారా? ఫనీ సంతోష్ Yes, గారు sir. మ్యూట్ లో నుంచి అన్మ్యూట్ లోకి వచ్చారు ప్లీజ్. ఓకే రైట్. ఓకే, ఆ డౌన్ లోకి వస్తే లోడ్ బ్యాలెన్స్ ఉంటా చూడండి. Yes, sir. లోడ్ Load బ్యాలెన్స్ balancer. క్లిక్ చేయండి. క్రియేట్ లోడ్ బ్యాలెన్స్ అనండి. Yes, sir. Yeah. 3 types ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏమున్నాయండి? అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, నెక్స్ట్ అండి నెట్వర్క్ Next time. మళ్ళీ ఒకసారి బ్యాక్ నుండి రాదా? బ్యాక్. అంటే అయిపోయింది, డిప్లాయ్మెంట్ వరకు అయిపోయింది, తర్వాత ఎక్కడ? ఇది ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కి వచ్చి ఇక్కడ కింద లోడ్ బ్యాలెన్స్ ఓకే, ఓకే, లోడ్ బ్యాలెన్సర్ క్లిక్ చేసిన తర్వాత ఈ పాపప్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్. ఓకే, ఓకే. 3 టైప్స్. 3 ఉన్నాయా 4 ఉన్నాయా? కింద క్లాసిక్ ఉంది సార్, ప్రీవియస్ జనరేషన్ ఉన్నాయండి. 4th వన్ ఉన్నా సార్. ఇది కొన్ని రోజుల్లో తీసేస్తున్నాం. నాకు ఏది తెలిసి classic అండి? లేదు, క్లాసిక్ అండి. ఉన్నారా? Yes. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ ఏ పోర్ట్స్ అండి ఫనీ గారు? హెచ్టిటిపి, హెచ్టిటిపిఎస్. హర్ష గేట్వే లోడ్ బ్యాలెన్స్, ఐ మీన్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్స్ పోర్ట్స్ ఏంటి? టిఎల్ఎస్. ఓకే, నెక్స్ట్ జ్యోతిక గారు వాట్ అబౌట్ క్లాసికల్ లోడ్ బ్యాలెన్సర్ అండి? టీసీపీ, యూడిపి, టిఎల్ఎస్, హెచ్టిటిపి, హెచ్టిటిపిఎస్. ఇంకా అన్ని యాడ్ చేస్తారు మీరైతే. ఒకసారి చెక్ చేయండి రెండు కిందకి వెళ్ళి. పెట్టారు కాంబినేషన్. హెచ్టిటిపి, టీసీపీ, ఎస్ఎస్ఎల్. ఓకే, ఈ టీసీపీ ఒక్కటే పెడతామండి. యూడిపి, టిఎల్ఎస్ పక్కా నాకు తెలిసి క్లాసికల్. నెక్స్ట్ అండి మహేష్ గారు, నాదొక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. ఫైర్ వాల్స్ ట్రాఫిక్ ని రూల్ చేయాలంటే ఏ లోడ్ బ్యాలెన్స్ తీసుకోవాలి? గేట్వే లోడ్ బ్యాలెన్సర్ అండి. ఓకే రైట్ అండి, పర్ఫెక్ట్. ఓకే రైట్ అండి. ఫనీ గారు వాట్ అబౌట్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్స్ లేయర్ నెంబర్ ఎంత? నెట్వర్క్ లోడ్ బ్యాలెన్స్ లేయర్ 7 సార్. 4 సార్. లేయర్ Four, 4 అండి. అయ్యా, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ లేయర్ నెంబర్ ఎంత అండి? 7. అప్లికేషన్ లేయర్ 7. 7. ఓకే, వాట్ అబౌట్ హర్ష గేట్వే లోడ్ బ్యాలెన్స్ లేయర్ నెంబర్? 3. ఓకే, పర్ఫెక్ట్ అండి. ఓకే, దెన్ స్టార్ట్ చేద్దామా క్లాసికల్ లోడ్ బ్యాలెన్సర్? Yes, sir. రైట్, మనం ఫస్ట్ అనుకుంది క్లాసికల్. సో క్లాసికల్ వచ్చేసేయండి, క్రియేట్. ఇది చాలా వరస్ట్ ఉందండి. అంటే ఈ టాపిక్, అంటే ఈ స్క్రీనింగ్ నేను ఓల్డ్ స్క్రీన్ ఒకసారి చూసి అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటాను ఒకసారి. ఓకే, ఫస్ట్ వన్ అండి. ఇక్కడ చూస్తే 2 types ఆఫ్ లోడ్ బ్యాలెన్స్, 2 types ఆఫ్ స్కీమాస్ ఉన్నాయి. ఏమున్నాయండి? Schemas. స్కీమా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇంటర్వ్యూ పాయింట్లో ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ స్కీమాస్? ఇది 4th ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ స్కీమాస్ ఇన్ లోడ్ బ్యాలెన్స్ అని అడుగుతారు. 1 is ఇంటర్నెట్ ఫేసింగ్. ఫస్ట్ వన్ ఏంటంటే ఇంటర్నెట్.
ఇంటర్నల్. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే ఇంటర్నల్. సెకండ్ వన్ వచ్చి ఏంటంటే ఇంటర్నల్. ఇంటర్నల్. ఒకసారి మనం మాట్లాడదాం. వాట్ ఈజ్ ఇంటర్నెట్ ఫేసింగ్, ఇంటర్నల్. మూడాట్లకి సేమే ఉంటాయి సార్ అవి సారీ అండి, స్కీమాస్ అన్నిటికీ సేమ్ అండి. సేమ్. ఏ లోడ్ బ్యాలెన్సర్కైనా సేమ్ అది. ఓకే. ఓకే సార్. ఇది కదా మన డయాగ్రాము. ఎస్ సార్. రైట్. ఫస్ట్ నేను ఇంటర్నెట్ ఫేసింగ్ అంటే ఏంటో చెప్తాను చూడండి. మీరు అందరూ అమెజాన్ ఓపెన్ చేస్తున్నారు, అవునా అండి? అవును. ఎస్ త్రూ సార్. ఇంటర్నెట్, వితౌట్ ఇంటర్నెట్. విత్ విత్ ఇంటర్నెట్. 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 Infosys.com ఓపెన్ చేస్తున్నారు, విత్ ఇంటర్నెట్ అంటే వితౌట్ ఇంటర్నెట్ అండి. ఇంటర్నెట్. ఇంటర్నెట్. ఫ్లిప్కార్ట్ అండి ఇంటర్నెట్. ఇంటర్నెట్. అంటే ఇంటర్నెట్ త్రూ యాక్సెస్ చేసే ప్రతి అప్లికేషన్ కూడా ఓకే. ఇంటర్నెట్ ఫేసింగ్ అవుతుంది అనమాట. అంటే లోడ్ బ్యాలెన్సర్ కూడా. సో మరి అంతా బాగానే ఉంది. ఇంటర్నల్ ఏంటి సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తే చూడండి. మీ అందరికీ మీరు నాకు ఫోన్పేలో పేమెంట్ చేస్తారు అంతే కదా. నాకు పేమెంట్ ఫీజు మీరు ఫోన్పేలోనో లేకపోతే అమెజాన్లో ఒక పర్చేజ్ చేశారు మీరు. ఓకే, అమెజాన్లో ఒక ఏదో పర్చేజ్ చేశారు. ఫస్ట్ అయితే మీకు పేమెంట్ అవ్వగానే నాకు చెప్పండి, పేమెంట్ అవ్వగానే ఫస్ట్ మెసేజ్ వస్తుంది. టెక్స్ట్ మెసేజ్. మెసేజ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మెయిల్ కూడా వస్తుంది. అవును. అంతేనా కాదండి? అవును సార్. అవును అంటే సార్. ఒకే అప్లికేషన్లో రెండు ఉన్నాయి. ఒకటి ఏమొస్తుంది, మెసేజ్ వస్తుంది. నెక్స్ట్ ఏమొస్తుందండి, మెయిల్. మెయిల్. మెయిల్ Mail. వస్తుంది. అంటే ఇవి ఒక సర్వర్లో ఉన్న రెండు అప్లికేషన్స్. ఓకే. మెయిల్ వచ్చిన తర్వాత, మెసేజ్ వచ్చిన తర్వాత మెయిల్ రావాలి అనేది. ఇంటర్నల్లో కూడా అంటే ఈ ట్రాఫిక్ని కూడా మేనేజ్ చేయడానికి ఒక లోడ్ బ్యాలెన్సర్ని పెట్టొచ్చు అనమాట. ఓకే. అర్థమైందండి? లోపల పెట్టాలి. ఓకే. అమ్మో, లోపల పెట్టడం కాదండి, ఇంటర్నల్ ఫేసింగ్ అని పెడతాం. ఈ లోడ్ బ్యాలెన్సర్ని క్రియేట్ చేసేటప్పుడు సర్వర్స్లో మనం ఇలా రెండు అప్లికేషన్స్ పెడతాం. అంటే ఇంటర్నల్ ట్రాఫిక్ అంతా చూసుకునే లోడ్ బ్యాలెన్సర్ ఎవరు అంటే ఎవరండి? ఇంటర్నల్ ఫేసింగ్. ఇంటర్నెట్ ఫేసింగ్ అంటే ఏంటంటే మనందరం త్రూ ఇంటర్నెట్ ద్వారా యాక్సెస్ చేసేవన్నీ ఏంటంటే ఇంటర్నెట్ ఫేసింగ్. సార్ మరి దీనికి ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సర్కి ఇంటర్నెట్ అక్కర్లేదా అని క్వశ్చన్ వస్తుంది చాలా మంది దగ్గర. ఉన్నారా? ఎస్. ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సర్కి ఇంటర్నెట్ కావాలా లేదా? కావాలి. కావాలి. కావాలండి. కానీ ఇక్కడ కావాలి. నేను అది మాట్లాడట్లే. నేను ఏం చెప్తున్నాను, హే నాకు ఫస్ట్ ఏమి మెసేజ్ వెళ్ళగానే ఏమి వెళ్ళాలని చెప్పాలండి? మెయిల్ వెళ్ళాలి. మెయిల్ వెళ్ళాలి. Mail. ఈ రెండు అప్లికేషన్కి మధ్యనే ఉంచుతాం అనమాట. అంటే ఇది జస్ట్ ఇన్బిల్ట్గా ఉంటుంది. సో అందుకని రియల్ టైం ఎలా ఉంటుంది అంటే, ఎప్పుడైనా రియల్ టైం చూడండి, ఎప్పుడు కూడా అన్ని లోడ్ బ్యాలెన్సర్లు ఎవరు ఉంటారంటే ఇంటర్నెట్ ఫేసింగ్ ఎక్కువ ఉంటాయి. ఈవెన్ ఇంటర్నల్ కూడా మనం పెట్టుకొని చేస్తాం. ఏ టాపిక్లో చేస్తాం అంటే ఒక టాపిక్ ఉందండి. ఏ టాపిక్ అంటే ఏఎల్బి. ఏఎల్బి అంటే ఏంటండి? అప్లికేషన్. అప్లికేషన్. అప్లికేషన్ ఒకటి కాకుండా రెండు. అంటే మీకు నేను ఇస్తాను ఎలా చేయాలి స్కీమా అవన్నీ. సో మీరు ట్రై చేయండి, ఓకేనండి? అండ్ అప్పుడు మాట్లాడుకుందాం ఎవరి గురించి? ఇంటర్నల్ గురించి. ఈ రోజు ఎవరు అంటే ఎందుకు సార్ మరి ఇప్పుడు ఎందుకు చెప్పట్లేదు అంటే, మనం మీ అందరికి ఎన్ని అప్లికేషన్స్ వచ్చు? ఓన్లీ వన్ అప్లికేషన్ వెబ్. ఇప్పుడు వరకు ఎన్ని వచ్చండి మీ అందరికి? ఒకటి. వన్. వన్నే కదా. ఎస్ సార్. ఇంకా మీరు నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి. చాట్ యాప్, వైల్డ్ ఫ్లై, అన్నిటికంటే ఇది రావాలి అంటే మీకు ర్యాబిట్ ఎంక్యూ రావాలి. ఏనండి అది? ఓకే. ర్యాబిట్ ఎంక్యూ విన్నారండి ఎవరైనా? ర్యాబిట్ ఎంక్యూ అని లైనక్స్ కూడా వినాలి. సందీప్ మీరు విన్నారా? ఎస్ సార్. లేదు సార్ ఇంకా. అయ్యో, సీరియస్లీ అండి? లేదు నిజంగా సార్. అచ్చా, ఇది మెసేజ్ అది మెయిల్ బ్రోకర్ అంటారండి. నెక్స్ట్ రెడ్డీస్ అని విన్నారు. ఇది ఇప్పుడు ఇది నిన్న రెడ్డీస్ అని విన్నా సార్. ఇది కూడా మెసేజ్ అది మెయిల్ బ్రోకర్స్. ఇవన్నీ లైనక్స్ సర్వర్లో ఇన్స్టాల్ చేస్తాం. రెండు అప్లికేషన్ మధ్యలో మనం ఏంటి అంటే ఒక కాన్ఫిగరేషన్ రాస్తాం. దట్ ఈస్ కాల్ ఇంటర్నల్ అంటాం అనమాట. ఉన్నారండి? మిగతా వాళ్ళు ఉన్నారా? ఎస్. సో 2 టైప్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్ ఏంటి? ఇంటర్నెట్ ఫేసింగ్. సెకండ్ వన్ అండి ఇంటర్నల్. ఇంటర్నల్. ఒకవేళ మనము త్రూ యాక్సెస్ టు ఇంటర్నెట్ అంటే అవుట్ సైడ్ నుంచి కనెక్ట్ అవుతున్నాం, ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అవుతున్నాం అంటే ఇది ఇంటర్నెట్ ఫేసింగ్. ఇంటర్నెట్. రెండు ఒకే సర్వర్లో రెండు అప్లికేషన్స్. సింపుల్గా చెప్పాలంటే డాకర్లో మాట్లాడితే డాకర్ కంపోజ్ అంటామండి. ఏంటనేది? డోకర్ కంపోజ్. కంపోజ్ అంటే ఏంటంటే వాళ్ళు ఎక్కువ సర్వర్లు వాడరు. ఒక నోడ్ అంటాం, ఇదే నోడ్లో ఒక అప్లికేషన్ వేసేస్తాం. ఉన్నారా? ఎస్ సార్. ఒక డేటాబేస్ వేసేస్తాం. ఉన్నారండి? ఓకే సార్. ఇదే సర్వర్లో నెట్వర్కింగ్ పెట్టేస్తాం. అంటే 3 కంటైనర్లు పెట్టేస్తాం అనమాట, ఇంటిగ్రేషన్ లాగా. ఉన్నారండి?
ఎస్ సార్. సో దాన్ని ఏమంటామండి మనం రియల్ టైంలో ఏమంటారు? డాకా కంపోజ్. కంపోజ్. అంటే ఏంటి? మనము ఈ ఇంటర్నల్ మైక్రో పదం రావట్లేదు చూడండి. మైక్రోసాఫ్ట్ అని వస్తుంది. మైక్రో ఆర్కిటెక్చర్స్ కానీ మనం చూస్తే ఇలాంటి డాకర్ కంపోజ్, కుబర్నెటీస్ ఇవన్నీ మాట్లాడినప్పుడు ఇంటర్నల్గా అర్థమవుద్ది అనమాట. అచ్చా అంటే ఏమని అర్థం కాలే, ఒక సర్వర్లో ఒక అప్లికేషన్ కాదు మల్టిపుల్ అప్లికేషన్స్ కూడా పెట్టుకోవచ్చు అని. ఓకే. ఎస్ సార్. అర్థమైందండి? ఎస్ సార్. సో అలాంటి ఆర్కిటెక్చర్లో వన్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఎవరండి? RabbitMQ. RabbitMQ. అదేనండి. లేకపోతే మెయిల్కి ఒక సర్వర్, మెసేజ్కి ఒక సర్వర్ పెట్టరు. ఇద్దరికి మధ్య అప్లికేషన్ సిస్టమ్ పెట్టాలి. సింపుల్గా చెప్పాలంటే రెండు అప్లికేషన్స్ మధ్య ఇంటర్నల్ ట్రాఫిక్, రెండు అప్లికేషన్స్ మధ్య ఏ ట్రాఫిక్ అండి? Internal. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికే, అంతే. ఇక్కడ నుంచి ఇక్కడికే వెళ్తాయి. ఇది ఇంకెక్కడికి వెళ్తాయి. హే నేను పంపించే నువ్వు పంపించే, నేను పంపించే నువ్వు పంపించే, ఇది పంపించే నువ్వు పంపించే, అంతే కథం. చూసుకునేది ఎవరంటే ఇంటర్నల్ స్కీమా. అర్థమైందండి? ఓకే ఇంటర్నెట్ ఫేసింగ్ స్కీమా అంటే మనం కనెక్ట్ అవుతాం. అంటే క్లయింట్స్ అందరూ కనెక్ట్ అయ్యేది ఏ స్కీమాతో కనెక్ట్ అవుతారు? అందరూ కూడా ఇంటర్నెట్ ఇంటర్నెట్ ఫేసింగ్. ఈవెన్ అమెజాన్ అయినా ఫ్లిప్కార్ట్ అయినా రెండు లోడ్ బ్యాలెన్సెస్ లో రెండు స్కీమాలు వాడతారు. ఒకటి అయినా ఇంటర్నెట్ ఫేసింగ్ వాడతారు, నెక్స్ట్ అండి ఇంటర్నల్. ఇంటర్నల్ వాడతారు. ఈ RabbitMQ సర్వర్ దగ్గర మాత్రమే ఆ కాన్ఫిగరేషన్ చేస్తాం, ఎందుకంటే రెండు అప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి. సో యాజ్ ఆఫ్ నో మనం ఏం నేర్చుకోబోతున్నాం అండి? ఇంటర్నెట్. ఇంటర్నెట్ ఫేసింగ్. ఉన్నారా? ఎస్ సార్. ఇంటర్నల్ ఎక్కడ నేర్చుకుంటామండి? మల్టిపుల్ అప్లికేషన్స్ రన్ ALB. చూపిస్తాను. ఓకే, షేర్ చేయండి. ఇప్పుడు ఇక్కడ కూడా చిన్న క్లారిటీ ఇస్తే చూడండి, ఒకసారి అది చదువుదాం, మీకు చూపిస్తాను. ఇవాళ క్లియర్గా ఇచ్చిండు. షేర్ చేయండి. ఓకే అదే ఇచ్చినట్టే ఉన్నాడు. నాకు ఇంతకు ముందు ఇవేవి లేవు, ఇంత హడావిడి లేవు వీటిల్లో. ఇక చూడండి, ఇంటర్నెట్ ఫేసింగ్ సర్వర్స్, ఇంటర్నెట్ ఫేసింగ్ ట్రాఫిక్ యాజ్ పబ్లిక్ IP అడ్రస్. ఉన్నారా? ఎస్ సార్. ఎస్ సార్. DNS నేమ్ పబ్లిక్లీ రిజాల్వబుల్. ఉన్నారండి? ఎస్ సార్. ఎస్ సార్. అంటే DNS నేమ్ అంటే flipkart.com మీకు తెలుసు, నాకు తెలుసు, అంతేనా? ఎస్ సార్. హలో, ఎస్ సార్. తెలుసు సార్. అలాగండి. ఇంటర్నల్ చూడండి, సర్వర్స్ ఇంటర్నల్ ట్రాఫిక్ హ్యాస్ ప్రైవేట్ IP అడ్రస్. ఏ IP అడ్రస్ ఉంది? Private. ఫస్ట్ పాయింట్ ఇంపార్టెంట్, మనకి సెకండ్ పాయింట్ ఇంపార్టెంట్ కాదు. ఏంటండి? ఇంటర్నల్ ట్రాఫిక్. ఇంటర్నెట్ ట్రాఫిక్ అంటే ఆ అప్లికేషన్ మధ్యనే షేర్ చేసేసుకుంటుంది అది. ఓకే సార్. కానీ మనకి ఇదేంటి? ఇంటర్నెట్ ఫేసింగ్ అనేది ఏంటి? ఇప్పుడు Public. మనకి అదే, ఇప్పుడు మనందరం యాక్సెస్ చేయాలి, అదంతా ఏమవ్వాలని? ట్రాఫిక్ అనేది డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. ఇది కదా మన టాస్క్. అవును. ఎస్. అదే, అందుకని ఇది ఫస్ట్ ఇది తీసుకుందాం. అప్లికేషన్ ఉన్నా అది తీసుకుందాం. ఓకేనండి. లోడ్ బ్యాలెన్స్ నేమ్ ఏమిస్తాం? సందీప్ -CLB అని ఇవ్వండి. కమ్ డౌన్ అండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన ఏంటంట ఇది ఇక్కడ Availability terms. యాక్చువల్లీ నేను అడుగుతానండి. నేను 4th రౌండ్ ఇంటర్వ్యూ చేస్తాను కామన్గా. వాట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ VPC ఇన్ లోడ్ బ్యాలెన్సర్? ఉన్నారా? ఎస్. క్వశ్చన్ చూడండి, ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఇన్ ఏంటండి? లోడ్ VPC ఇన్ లోడ్ బ్యాలెన్స్. లోడ్ బ్యాలెన్సర్. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏంటి అంటే VPC అనేది లేకపోతే లోడ్ డిస్ట్రిబ్యూషన్ కాదు కదా, సర్వర్ కూడా యాక్టివ్లోకి రాదు. ఉన్నారా? ఓకే. ఓకే సార్. ఫస్ట్ పాయింట్. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇప్పుడు ఇప్పుడు నేను 3 సర్వర్లు ఎన్ని రీజన్స్ లేపించాను నేను? 3 regions. వన్ రీజియన్. region. Different ఎన్ని subnets. అవైలబిలిటీ జోన్స్? 3 availability. ఈ 3 అవైలబిలిటీ జోన్స్ మనం సెలెక్ట్ చేయాలి. అంటే ట్రాఫిక్ అనేది 3 అవైలబిలిటీ జోన్స్ కొన్ని ఇప్పుడు పోతుంది. కామన్గా రియల్ టైంలో ఏం చేస్తాము అంటే 1 అవైలబిలిటీ జోన్ తీసుకుంటాం. ఓకే. అర్థమైందండి? ఓకే. నేను కావాలి ఎందుకు సార్ మీరు ఇలా చెప్పారు అంటే, నేను కావాలని చెప్పడానికి నాకు VPC యొక్క క్యారెక్టర్ అనేది మీకు తెలియాలి. ఇప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు 3 అవైలబిలిటీ జోన్ సెలెక్ట్ చేయండి. ఫస్ట్ మీకు అర్థమవుతుంది. ఫస్ట్ 3 సెలెక్ట్ చేయండి. మనం అంతా చేసిన తర్వాత ఒక అవైలబిలిటీ జోన్ తీసేద్దాం. ఓకే. అర్థమైందండి? అప్పుడు ఎన్ని అవుట్పుట్లు వస్తాయో చూద్దాం. అర్థం కాలే? కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు మనం లోడ్ బ్యాలెన్స్ క్రియేట్ చేసాం అనుకోండి. అందరు ఉన్నారా?
ఎస్ సార్. ఒకరికేమో సర్వర్ 1 వస్తుంది, ఇంకొకరికేమో సర్వర్ 2 వస్తుంది, ఇంకొకరికేమో సర్వర్ 3 వస్తుంది అవుట్పుట్. అప్పుడు లోడ్ బ్యాలెన్స్ దాని మీనింగ్ ఏంటి? మీరు ఏం చెప్తారు? లోడ్ బ్యాలెన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుందా లేదా అండి లోడ్ని? అవును. చేస్తుంది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అంటే చేస్తుంది. 3 సర్వర్లు వర్కింగా కాదా అండి? వర్కింగ్. వర్కింగ్. నేను నెక్స్ట్ ఏం చేస్తాను తెలుసా? ఒక అవైలబిలిటీ జోన్ తీసేస్తాను దీంట్లోంచి. ఓకే, నెక్స్ట్ దానికి వెళ్తాం. దీనిలోంచే ఒక అవైలబిలిటీ జోన్ అన్టిక్ చేసేస్తాను. ఓకే. అంటే VPCలోంచి. అప్పుడు ఎన్ని అవైలబిలిటీ జోన్స్ పనిచేస్తాయి? 2 2 అవైలబిలిటీ జోన్స్. అప్పుడు ఎన్ని సర్వర్లు రన్ అవుతాయండి? 3 సర్వర్స్ రన్ అవుతాయి. 3 సర్వర్స్ రన్ అవ్వు. అదే చెప్పాలి అనుకున్నానండి. ఎన్ని రన్ అవుతాయండి? 2 2 servers. 2. ఎందుకంటే 3 సర్వర్లు ఎందుకు మీకు 3 అవైలబిలిటీ జోన్లు ఇప్పుడు ఎందుకు వేయించాను అంటే మీకు అర్థం కావాలన్నమాట. అది VPC యొక్క క్యారెక్టర్. మనం ఎప్పుడు VPC ఏం చేస్తుంది? మనం ఏ అవైలబిలిటీ జోన్స్ అలౌ చేస్తామో దాని గుండానే నెట్వర్క్ ట్రాఫిక్ పంపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ US1B తీసేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసేయండి. 1B6 1A1. ఇప్పుడు ఏ సర్వర్లో అవుట్పుట్లు వస్తాయి మీకు ఇప్పుడు? 1 1A1C. 1 3. ఒకటి Server ఒకటి 1, ఆగిపోద్ది. server ఏం మిగిలిపోతుందండి? 2 మిగిలిపోతుంది. ఎందుకు మిగిలిపోయింది? ఎందుకంటే సర్వర్ ఏ అవైలబిలిటీ సర్వర్ 2 ఏ అవైలబిలిటీ జోన్లో ఉంది? 1B 1B. అర్థమైందా? అర్థం కాలేదండి? అర్థమైంది సార్. Yes. అంటే మీకేం అర్థం కావాలి అంటే VPC ఎందుకు రియల్ లోడ్ బ్యాలెన్సర్లో వాడతామంటే VPC లోడ్ బ్యాలెన్సర్కి ట్రాఫిక్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి యూజ్ చేస్తుంది. నెట్వర్క్ ట్రాఫిక్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అర్థమైందండి? ఆర్ లోడ్ బ్యాలెన్సర్ అనేది VPC త్రూ ట్రాఫిక్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ ఉంటుంది. VPC అనేది నెట్వర్కే కదండి? అవును సార్. ఇంకా VPC కూడా తీసేసేయండి. లోడ్ బ్యాలెన్సర్ ట్రాఫిక్ని త్రూ నెట్వర్క్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇది క్లియరా? ఎస్ సార్. అంతే. రైట్ అండి. చెక్ చేయండి. ఇచ్చేసేయండి. ముందు ఇచ్చేసేయండి, తర్వాత తీసేద్దాం. 3 ఇచ్చేయమంటారు. 3 ఇచ్చేయండి. ఇంకా అర్థం కాలేదు చాలా మందికి. అర్థమైంది. అది ఎక్కడ అర్థం అవుద్ది అంటే ప్రాక్టికల్గా చేసినప్పుడే అర్థం అవుతుంది. సెక్యూరిటీ గ్రూప్ సెలెక్ట్ చేసుకో. చూడండి, సెక్యూరిటీ గ్రూప్ సేమ్ ఇచ్చేయండి. లోడ్ బ్యాలెన్స్ -SG ఏదైతే డిఫాల్ట్ ఇవ్వకూడదండి. ఉన్నారా? ఎస్ సార్. డిఫాల్ట్ ఏదైతే సెక్యూరిటీ గ్రూప్ ఉందో అది కరెక్ట్ సెక్యూరిటీ గ్రూప్ కాదు. అంటే ఇన్బౌండ్ అవుట్బౌండ్ కలిపేసి ఉన్నాయి. Okay. సో అందుకని మనం అది ఇవ్వకూడదు. సో మీరు మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అవుట్పుట్ కూడా మీకు రాదు. ఎగ్జామ్ డిజాస్టర్ రికవరీ ఎగ్జామ్, మీకు ఎగ్జామ్ ఉంటే మీకు ఈ అమెజాన్ పే కార్డ్స్ ఉంటాయి. ఆ ఎగ్జామ్ ఉంది అంటే మీకే గిఫ్ట్స్ కూపన్స్ ఇస్తాము. అప్పుడు రాసినప్పుడు అందరూ మర్చిపోయి డిఫాల్ట్ పెట్టేస్తూ ఉంటారు నా స్టూడెంట్లు. డిఫాల్ట్ పెడితే అవుట్పుట్ వస్తుందా రాదా అండి? రాదు. డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ రాదు. గుర్తుపెట్టుకోవాలి. జస్ట్ హెడ్సప్ ఇస్తున్నాను మీకు అంతే. రైట్. ఇది చాలా అది పక్కన పెట్టండి. సెక్యూరిటీ గ్రూప్ అనేది వేస్ట్ థింగ్ నా దృష్టిలో. అంటే ఈ టైప్కి ఇక్కడ కింద ఒకటి ఉన్నదండి. ఏమన్నా లిజనర్ సైడ్ ఏమన్నా ఉందండి? రౌటింగ్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఏ లిజనర్ ఉంది? HTTP ఉంది. HTTP. ఇప్పుడు ఎంత లిజనర్, ఎంత పోర్ట్ నెంబర్ ఎంత? 80. నాకు ఒకసారి కంట్రోల్ ఇస్తారా? ఓకే సార్. ఇది ఒక్కటే నిజంగా. ముందు బ్యాచ్లో అయితే ఇంకా భలే చెప్పేవాడినండి. అంటే ఎన్ని నీట్గా ఉండేవి. ఇక్కడ లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం ఎక్స్ట్రా లేదు. యాడ్ లిజనర్ అంటున్నాను. తర్వాత మీకు ఏమొచ్చిందో మీరు నాకు చూసి చెప్పాలి. ఇలా పెడుతున్నాను. ఏం చేస్తుందండి? యాడ్ లేదు. ఇప్పుడు చూడండి, ఇది HTTP ఉంది కదా? అవును. నేనేమిస్తున్నాను? HTTPS. ఎందుకంటే సెక్యూరిటీ కావాలా లేదా అండి? అవును సార్, కావాలి. అది ఇవ్వగానే ఒకటి వచ్చేసారు. చూసారా? ఎవరు వచ్చేసింది? సెక్యూర్ లిజనర్. హలో. సెక్యూర్ లిజనర్. తీసేస్తాను చూడండి, మళ్ళీ తీసేస్తాను చూడండి. ఇప్పుడు ఏమైనా ఉందా? ఇక్కడ ఏమైనా సెక్యూరిటీ గురించి ఏమైనా ఉందా అండి? ఏం లేదు. లేదు సార్. మాట్లాడండి. లేదండి. లేదు సార్. ఏంటి కొంచెం ఫస్ట్ ఎప్పుడు కన్ఫ్యూజే ఉంటుందండి. కొంచెం మెల్లమెల్ల సెట్ అవుతారు మీరే. ఇక్కడ ఏమంటున్నానండి? యాడ్ లిజనర్. యాడ్ లిజనర్. ఇప్పుడు ఏమిస్తున్నాను యాడ్ లిజనర్లో? HTTP సెక్యూరిటీ. HTTPS. ఇవ్వగానే చూడండి ఇప్పుడు ఏమొచ్చేసింది ఇక్కడ? సెక్యూర్. సెక్యూర్ లిజనర్ సెట్టింగ్. దీన్ని ఏముందండి ఇక్కడ? సెక్యూరిటీ Security పాలసీ. policy. ఇక్కడ ఏముందండి? ACM. ఇదేముందండి? సర్టిఫికేట్. అర్థమైందండి? సో అంటే మనం ఇప్పుడు నా దగ్గర ACM సర్టిఫికేట్ ఉందా లేదా? లేదు. లేదు. మాట్లాడండి. ఉందా లేదండి? చెప్పండి హర్ష. లేదు. లేదు. సో ఇప్పుడు నేను మీకు చెప్పేది నాన్ సెక్యూర్. ఓకే సార్. ఆఫ్టర్ బ్రేక్ ఏం చెప్తాను?
సెక్యూర్ 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 చెప్పాలి, ముందు ఏం చెప్పాలి నేను మీకు? ఏసీఎం చెప్పి సర్టిఫికేట్ని క్రియేట్ చేసి ఆ సర్టిఫికేట్ ఇక్కడ లిజనర్ ప్రోటోకాల్ ఏం అలౌ చేయాలండి? హెచ్టిటిపిఎస్ అలౌ చేసి ఇక్కడ నేను ఏం అప్లోడ్ చేయాలండి? సర్టిఫికేట్. అర్థమైందండి? ఎస్ సార్. సో నెక్స్ట్ టాపిక్ డోంట్ మిస్ అవుట్. ఓకే, రైట్ అండి. సో ఇప్పుడైతే నేను నాన్ సెక్యూర్ లోడ్ బ్యాలెన్స్ చెప్తున్నా, సెక్యూర్ లోడ్ బ్యాలెన్స్ చెప్తున్నాను. నాన్ నాన్ సెక్యూర్. సెక్యూర్ కామన్గా అయితే అందరూ సెక్యూర్ చెప్పేస్తారండి, కానీ నేను ఇప్పుడు ఏసీఎం అని చెప్పి ఇప్పుడే నేను కన్ఫ్యూజ్ చేస్తాను అనుకోండి, మొత్తం పోతుంది, వేస్ట్. నేను అంత కమర్షియల్గా లేనండి, మెల్లగా చెప్పుకుందాం, నీట్గా చెప్పుకుందాం. ఓకే, నెక్స్ట్ అండి ఓకే సార్. హెల్త్ చెక్స్ ఉన్నారా? ఎస్ సార్. ఈ పోర్ట్ నెంబర్ కానీ డౌన్ అయితే వెంటనే తెలిసిపోతుంది అని జస్ట్ ఇది. ఈ హెల్త్ చెక్ గురించి ఇంకోటి ఉంది ఇక్కడ, అడ్వాన్స్ హెల్త్ చెక్స్ ఉంది కదండి. ఎస్ సార్. ఇవన్నీ మనం ఎక్కడ మాట్లాడతాం అంటే ఆటో స్కేలింగ్ లో మాట్లాడతాం. ఎక్కడండి? ఆటో స్కేలింగ్. అంటే 2 సెకండ్లలో ఆటో స్కేలింగ్ తెలిసిపోవాలి. అన్హెల్తీ థ్రెషోల్డ్ అంటే ఇవన్నీ లోడ్ బ్యాలెన్సర్ నుంచి ఎవరికి తెలియాలి అంటే ఆటో స్కేలింగ్. ఎవరికి తెలియాలండి? ఆటో ఆటో స్కేలింగ్. స్కేలింగ్. అంతవరకు కొంచెం వెయిట్ చేయండి. సో హెల్త్ ఓకే చెక్స్ సార్. యాజ్ యూజువల్ నార్మల్. ఎక్కడ కనిపిస్తుందండి ఇన్స్టాన్సెస్ అని? ఎస్ సార్. యాడ్ ఇన్స్టాన్సెస్. ఎన్ని ఇన్స్టాన్సెస్ మనవి? 3 చూడండి, నెక్స్ట్ ఉందండి ఇక్కడ ఏదో ఎనేబుల్ క్రాస్ జోన్ లోడ్ కాస్ట్ జోన్. ఓకే, లోడ్ బ్యాలెన్స్ అంతే కదా. ఎన్ని అవైలబిలిటీ జోన్స్ లో మనం వేసాం? ఇది ఇక్కడే కనిపిస్తుందండి. ఏముంది? 1A 1B 1C. సో అందుకని ఎనేబుల్ చేసుకున్నాను. ఓకే, నెక్స్ట్ అండి ఇదేముందండి? ఇదేదో ఉంది చెప్పండి. ఎనేబుల్ కనెక్షన్ డ్రైనింగ్. ఈ డ్రైనింగ్ అనే కాన్సెప్ట్ మళ్ళీ ఆటో స్కేలింగ్ లో చూస్తాం. సార్ ఏంటి సార్ డ్రైనింగ్? నేను మీకు చెప్పానండి, గుర్తుందో లేదో, లోడ్ పెరిగితే సర్వర్లు యాడ్ అవుతాయి, అంతేనండి. అవును ఎస్ సార్. లోడ్ తగ్గితే సర్వర్లు ఏమవుతాయి? డిక్రీస్. టెర్మినేట్ అవుతాయి, తగ్గుతాయి. అంతే కదండి. ఆ టెర్మినేషనే డ్రైనింగ్ అనమాట. ఈ కాన్సెప్ట్ ఏమంటారు? లోడ్ పెరిగితే సర్వర్లు యాడ్ అవ్వడం, లోడ్ తగ్గితే సర్వర్ డిక్రీజ్ అవ్వడం. ఏంటి ఆ కాన్సెప్ట్ పేరు ఏంటండి? ఆటో స్కేల్. ఆటో స్కేలింగ్. ఆటో స్కేలింగ్ ఏమైనా ఉన్నారా? ఎస్ సార్. అయిపోవచ్చింది. ఆటో స్కేలింగ్ ఏనండి. Yes, sir. ఆ ఆటో స్కేలింగ్ లో మాట్లాడుకుంటాం ఈ ట్రైనింగ్ అనే కాన్సెప్ట్. టెర్మినేట్ అవుతున్నప్పుడు ఈ కాన్సెప్ట్ ఉంటుంది అన్నమాట, ట్రైనింగ్ ఇంటర్వెల్స్ ఎంత. దీన్నే కూల్ డౌన్ పీరియడ్ అంటారు. ఏ పీరియడ్ అంటారండి? Cool down. కూల్ డౌన్ పీరియడ్. సపోర్ట్ చేయాలండి, కష్టపడి చెప్తున్నానండి, చాలా బాగా కష్టపడి చెప్తున్నా, అంటే ప్రేమగా చెప్తున్నానండి. రెస్పెక్ట్ ఇవ్వాలి sir. నాకు కూడా మీరు. Yes, sir. చాలా ఇంపార్టెంట్ అండి. హాయ్ అండి అంటే హే హాయ్ అంటే ఎలా దరిద్రంగా ఉంటుంది. హాయ్ అండి అంటే హాయ్ అండి అంతే. అవును సార్. రెస్పెక్ట్, అలా అది అక్కడ రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు ఇక్కడ కూడా ఎంతేనండి. Yes. వర్క్ నేను చెప్తాను, నాకు మీరు ఇచ్చే డబ్బులకి రెస్పెక్ట్ ఇవ్వద్దండి. డబ్బులు ఎప్పుడు రెస్పెక్ట్ ఇవ్వవు, టెక్నికల్ నాలెడ్జే రెస్పెక్ట్ ఇస్తుంది ఎవరికైనా కానీ. కావాలి మీరు ఎత్తున కొట్టేస్తారు 20,000, నాకేం ఇబ్బంది అట్లేదు. రైట్ అండి. సో ఈ కాన్సెప్ట్ అనేది మనం ఎక్కడంటే మళ్ళీ ఎక్కడ చూస్తామండి? ఆటో స్కేల్. ఆటో స్కేలింగ్ ఆటో అండి. స్కేలింగ్. సో ఇదంతా ఇది. సో సార్, క్రియేట్ సార్, లోడ్ ఒకసారి. బ్యాలెన్సర్. ఒకసారి కొంచెం పై ఇది ఫస్ట్ ఇది ఎనేబుల్ చేసుకున్నాం సార్, క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్స్. ఎందుకు అంటే ఇది ఉంది కదా, నేను కామన్ గా అదే చెప్పానండి. నా సర్వర్లన్నీ ఎప్పుడు ఒక అవైలబిలిటీ జోన్ ఉంటే డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్ ఉంటాయని చెప్పాను. రియల్ టైం అయితే ఒకటే ఉంటుంది. అవైలబుల్ ఉంటుంది. కానీ ఇప్పుడు నేను ఏం చేసి ఎన్ని అవైలబిలిటీ జోన్స్ కావాలి? 3. 3 Three కావాలి. availability ఎనేబుల్ చేసా కావాలని. ఇప్పుడు రియల్ టైం లో ఇది ఎనేబుల్ చేసుకోం కదండి అయితే. చేసుకోమండి, అవసరం లేదు. ఓకే. నెక్స్ట్ అండి ఇంతే. ఓకే, రైట్ అండి. మీరు క్రియేట్ చేయండి ఇప్పుడు మీ బ్యాచ్ లో ఉంటుంది. క్రియేట్ లోడ్ బ్యాలెన్స్ సార్. రైట్ అండి, చెప్పండి, నావిగేట్ చేయండి. ఇప్పుడే రెస్పెక్ట్ అని రెస్పెక్ట్ ఇవ్వరా? క్రియేట్ క్రియేట్ నెక్స్ట్ అండి Balance Name. name. ఇప్పుడు చెప్పండి, వాట్ ఆర్ ద స్కీమాస్ అండి? ఫస్ట్ వన్ ఇంటర్నెట్ అండ్ ఇంటర్నెట్ ఫేసింగ్ ఇంటర్నెట్. పని వినిపించట్లా వాయిస్ నాకు అసలు. హర్ష మీ వాయిస్ కూడా వినిపించట్లేదు. ఇంటర్నెట్ ఫేసింగ్. నెక్స్ట్ ఏంటండి? ఇంటర్నల్. Internal. ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటంటే ఇంటర్నల్ ఫేసింగ్. ఇంటర్నల్ అండి. మనం చేస్తుంది ఈ రోజు ఇంటర్నెట్ ఫేసింగ్ స్కీమానా ఇంటర్నల్ అండి? ఇంటర్నెట్ ఇంటర్నెట్. ఫేసింగ్. ఓకే, ఈ నెట్వర్క్ మ్యాపింగ్. ఒకవేళ విపిసిలో ఒక అవైలబిలిటీ జోన్ తీసేసాను అనుకోండి, ట్రాఫిక్ వెళ్తారా వెళ్ళదా అండి? యాడ్ చేయండి. వెళ్ళదు. వెళ్ళదండి. అది కరెక్ట్, పర్ఫెక్ట్ అండి, అంతే. ఆఫ్టర్ దట్ వన్ ఇట్ ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నానండి, ఒక్క పాయింట్. డిఫాల్ట్ తీసుకోవద్దు, పైకి రండి. ఇప్పుడైతే ఏ విపిసి తీసుకున్నారు? డిఫాల్ట్ విపిసినా ఓన్ విపిసినా? డిఫాల్ట్
హలో డిఫాల్ట్ డిఫాల్ట్. కానీ నెక్స్ట్ డిఫాల్ట్ క్లాస్ లో ఏ వీపీసీ తీసుకోవాలి? వీపీసీ ఓన్ అయ్యాక ఓన్ ఓన్ విపిసి ఓన్ వీపీసీ తీసుకోవాలి, ఎందుకంటే సేమ్ కాన్ఫిగరేషన్ ఉండాలి మనకి. అవును రైట్, నెక్స్ట్ అండి వచ్చేసండి ఇంకా. సెక్యూరిటీ గ్రూప్ ఇప్పుడు యాడ్ చేసినది ఎందుకు HTTPS యాడ్ చేయట్లేదు మీరు? సెక్యూరిటీ పాలసీ యాడ్ అవుతుంది నాట్ సెక్యూర్డ్ సెక్యూరిటీ నాట్ పాలసీసా, సెక్యూరిటీ ఏసీఎం సర్టిఫికేటా? ఏసీఎం విల్ యాడ్ ఏసీఎం మీద ఉందా లేదా అండి? లేదండి లేదు. ఓకే అండి, నెక్స్ట్ క్లాస్ లో ఫస్ట్ నెక్స్ట్ ఏం నేర్చుకోవాలి? ఫస్ట్ ఏం జనరేట్ చేయాలి అయితే ఇప్పుడు నెక్స్ట్? ఏసీఎం జనరేట్ ఏసీఎం జనరేట్ చేసిన తర్వాత అప్పుడు ఏం చేస్తాం? సర్టిఫికేట్ ని అప్లోడ్ చేయాలి. సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి సెక్యూర్డ్. ఓకే దెన్, ఓకే నెక్స్ట్ అండ్ నెక్స్ట్ అండి. ఇన్స్టెన్సెస్ యాడ్ చేసుకుంటారు సార్. ఇన్స్టాన్సెస్ ఎన్ని ఇన్స్టాన్సెస్ అండి? 3 ఇన్స్టెన్సెస్ Three. హెల్త్ చెక్స్ గురించి ఎక్కడ మాట్లాడుకుంటామండి? ఆటో స్కేల్, Auto scale. ఇలా మాట్లాడుకోవాలన్నమాట. మనం 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 Okay. అంతే ఇక్కడ ఎనేబుల్ చేస్తున్నాం ఎనేబుల్ ఫ్రీ చేసుకుంటాం. అవైలబిలిటీ Next. జోన్స్ ఇచ్చాను ఓకే దెన్ అండి సెట్ క్రియేట్. క్రియేట్ ఫీడ్బ్యాక్ అంట. తీసేయండి క్యాన్సిల్. ఓకే, ఆ సందీప్ లోడ్ బ్యాలెన్స్ మీద క్లిక్ చేయండి. అదే ఇప్పుడు చూడండి, టార్గెట్ ఇన్స్టాన్సెస్ అని మీకు డౌన్ లో ఉంది చూడండి. స్టేటస్ చూడండి, స్టేటస్ కొంచెం జూమ్ చేయండి, కొంచెం మీది ఒకసారి అది జూమ్ ఎక్కువ చేయండి, డౌన్కి రండి. ఇక్కడ చూడండి స్టేటస్ వచ్చి 0 of 3 ఇన్స్టాన్సెస్ అని కనిపిస్తుందని మీ అందరికి. అయ్యయ్యో, నేను కంట్రోల్ చేసి నేను తీసుకుంటున్నాను. లోడ్ బ్యాలెన్స్ Zero of Classic. క్లాసిక్. Classic. ఇక్కడ ఏ స్కీమ్ ఉందండి? internet facing. ఇంటర్నెట్ ఎన్ని స్టేటస్ ఏముందండి? 0 జీరో ఇక్కడ లాస్ట్ లో ఉందండి. ఏ సర్వీస్ అండి? ఇన్ సర్వీస్ ఇన్ సర్వీస్ ఇదిగోండి, ఇవి టార్గెట్ అనమాట. అంటే ఇప్పుడు ఇవన్నీ ఏ సర్వీస్ లో ఉన్నాయి? అవుట్ ఆఫ్ సర్వీస్. మీరు ఫస్ట్ క్లాస్ లో నాకు బైండ్ అవ్వాలా, సెకండ్ క్లాస్ కే బైండ్ అయ్యారు. అలాగే లోడ్ బ్యాలెన్స్ ఇంటిగ్రేట్ చేసుకుంటుంది ఈ 3 సర్వర్లు. ఏంటి? హే హాయ్, సర్వర్ 1 దగ్గరికి వెళ్ళి ఐఎంఐ లోడ్ బ్యాలెన్సర్, సర్వర్ 2 దగ్గరికి వెళ్ళి ఐఎంఐ లోడ్ బ్యాలెన్సర్, సర్వర్ 3 దగ్గరికి వెళ్ళి. అంటే దిస్ ఈజ్ కాల్డ్ హ్యాండ్ షేక్ అంటారండి. ఏంటండి? హ్యాండ్ షేక్. సర్వర్ ఇప్పుడు ఎవరెవరికి మధ్య హ్యాండ్ షేక్ జరుగుతుంది? సర్వర్ కి లోడ్ బ్యాలెన్సర్స్, లోడ్ బ్యాలెన్స్ సర్వర్స్ కి లోడ్ బ్యాలెన్సర్. ఓకేనా, అర్థమైందండి? ఇప్పుడు ఏముంది? 3 of 3 ఇన్ సర్వీస్. 3 సర్వర్లు ఏమొచ్చాయి? ఏ సర్వీస్ లోకి వచ్చాయి? ఇన్ సర్వీస్. ఇవి అవుట్ ఆఫ్ సర్వీస్ అయ్యాయంటే మనకు అయినట్టే చదువు. అప్పుడు ట్రబుల్ షూట్లు ఎలా చేయాలో చెప్తాను మీకు నెక్స్ట్ క్లాసులో. ఓకే ఓకేనండి? ఎప్పుడు అవుట్ ఆఫ్ సర్వీసే రావాలి నాకు, అప్పుడే మీకు బాగా చెప్పగలను. అర్థమైందండి? రైట్, ఓకే రైట్. ఇప్పుడు మన లోడ్ బ్యాలెన్స్ పనిచేస్తుందో లేదో చూడాలి కదా. ఇదిగోండి లోడ్ బ్యాలెన్స్ డిఎన్ఎస్ నేమ్ ఉంది, ఉందా అండి? అవును. ఈ డిఎన్ఎస్ నేమ్ కాపీ చేసి నాకు ఇవ్వండి, అందరికి గ్రూప్ లో పెట్టండి. ఒకసారి మీరే. నేను తీసేస్తానండి మాట. చార్ట్ లో స్టాప్ చేసేసి పెట్టచ్చు కావాలంటే. చార్ట్ లో పెట్టండి మామూలు పెట్టుతున్నా సార్. పెట్టారా? Yeah. ఇది కాపీ చేసి మీకు ఏ సర్వర్ వచ్చిందో నాకు చెప్పండి ఫస్ట్. నేను కూడా పెడుతున్నాను చెక్ చేసి. మీరు కూడా చెక్ చేయండి. చెక్ చేస్తా. నాకు సర్వర్ 3 వచ్చిందండి. It can't be reached వచ్చింది. అయ్యో, మీరు మరీ సెక్యూర్ ఉన్నట్టుంది మీది. అది సర్వర్ 3 వచ్చింది. పెట్టండి, పర్లేదు. నాకు సర్వర్ సార్ 3 వచ్చింది సార్ వేరే పెట్టండి మీరు పెట్టండి. మహేష్ గారు ఎడ్జ్ బ్రౌజర్ లో చూడండి. Yeah. 2 అంట ఒకరికి. ఇంకా అండి జ్యోతిక గారు చూడలా? సర్వర్ 1 సార్, సర్వర్ 1 పెట్టండి చార్ట్ లో పెట్టండి. మీరు షేర్ చేయండి సందీప్ గారు. ఓకే సార్. సర్వర్ 1 సందీప్, సర్వర్ 1 జ్యోతిక, సర్వర్ 1 సర్వర్ 3. ఓకే, ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి, లోడ్ బ్యాలెన్స్ సర్వర్ డిస్ట్రిబ్యూట్ చేస్తుందా, లోడ్ ని చేయట్లేదా? డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. Yeah. చేస్తుందా? అదే ప్రూవ్ చేయడానికే నేను ఇట్లా 1, 2, 3 పెట్టించా అవును. కావాలని. అన్నిటికీ వెల్కమ్ టు సర్వర్ 1 పెట్టిన అనుకోండి, మీరు ఏమంటారు? అందరికీ సర్వర్ 1 వస్తుందో రాదా అండి? అప్పుడు సార్ ఏదో బిస్కెట్ చేసింది అంటారండి. అందుకనే 3 డిఫరెంట్ ఇన్పుట్స్ ఇచ్చాను, కానీ రియల్ టైంలో సేమ్ అవుట్పుట్స్ ఉంటే డిఫరెంట్ ఉంటాయండి. సేమ్ అవుట్పుట్ సేమ్. ఇది ఫనీ అవుట్పుట్ ఎక్కడ ఉందండి? అయింది ఏమండి? ఎక్కడ ఉన్నారు?
నాకు లోడ్ అవుతుంది సార్ 1 minute. అయ్యయ్యో ఒకసారి ఇక్కడికి వచ్చేవాడిని స్క్రీన్లోకి రండి. ఓకే సర్వర్ 3 సార్. సర్వర్ 3. సో సర్వర్ 3 వచ్చింది, సర్వర్ 2 వచ్చింది, సర్వర్ 1 కూడా వచ్చింది. అంటే లోడ్ డిస్ట్రిబ్యూట్ అవుతుందా లేదా అండి? డిస్ట్రిబ్యూట్ Yes. అవుతుంది. ఇప్పుడు లోడ్ బ్యాలెన్స్ ఒకసారి లోడ్ బ్యాలెన్స్ యూఆర్ఎల్లోకి రండి. యూఆర్ఎల్లోకి రండి. ఇదే సార్. అది మీరు ఓపెన్ చేశారు కదా ఆల్రెడీ. సర్వర్ 3 సర్వర్ 1 వచ్చింది కదా. ఇదిగో సార్. ఒకసారి రీఫ్రెష్ చేయండి. ఫస్ట్ మారుతుంది సార్ హిట్టింగ్ సర్వర్ ఎక్కడికి వచ్చిందండి? 2కి వచ్చింది సార్. సర్వర్ 2. అంటే ఆయన రెండో హిట్టింగ్ అది. ఓకే అర్థమైందండి మీకు? నెక్స్ట్ ఓకే సార్. నెక్స్ట్ హిట్టింగ్ చేయండి. 1కి వచ్చింది సార్. 1కి వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ హిట్ చేయండి. 3కి వచ్చింది సార్. 3కి అర్థం. అంటే ఇప్పుడు చెప్పొచ్చా లోడ్ బ్యాలెన్స్ లోడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తుందని? అవును. సార్ నాకు ఒక చిన్న డౌట్ ఉంది సార్. మనం flipkart.com అని హిట్ చేస్తాం కానీ మీరు ఇంతకు ముందు క్లాస్లో మీ అందరికి ఒకటి చెప్పాను స్టేట్మెంట్. ఏమని? మనం లోడ్ బ్యాలెన్స్ ని హిట్ చేస్తామండి అని చెప్పాను. అవునా అండి? అవును. Yes. అది లోడ్ బ్యాలెన్స్ హిట్ చేస్తామని ఫ్లిప్కార్ట్ లోడ్ బ్యాలెన్స్ ని హిట్ చేస్తామని చెప్పాం. అలాంటి ఫ్లిప్కార్ట్ west-elb.amazon.com హిట్ చేస్తామా? హోమ్లీగా flipkart.com హిట్ చేస్తామా? Flipkart.com అని Flipkart.com. అంటే ఇంకొక టాస్క్ పెండింగ్ ఉంది. ఏం పెండింగ్ ఉంది చెప్పండి మీరు? రికార్డ్ సెట్ ఏంటండి? కాదండి, Record sync ఇది set. కాదండి. రికార్డ్ సెట్. రికార్డ్ ఎక్కడికి వెళ్ళాలండి? రికార్డ్ సెట్. Route 53. 53. 53 మరి ఇప్పుడు నాకు సందీప్ డొమైన్ తో కావాలి అంటే నేను ఇప్పుడు ఏం చేయాలి? Hosted zone లో యాడ్ చేయాలి. అదే హోస్టెడ్ జోన్ లో యాడ్ చేయాలి. ఏం యాడ్ చేయాలి? ఈ 3 IPs యాడ్ చేయాలి. 3 IPs Record కాదండి. ఒకటే వస్తుంది. డిఎన్ఎస్ నేమ్ సార్. డిఎన్ఎస్ నేమ్ ఓన్లీ DNS name మహేష్ యాడ్ గారు లోడ్ ELB. బ్యాలెన్స్ అని యాడ్ చేయాలి. ELB Load balance. ఓకే. మీ 3 సర్వర్లు మర్చిపోవాలా? అదే సరే హోస్టెడ్ జోన్ Load కదండి. balance అండి. హోస్టెడ్ జోన్ కి వెళ్ళి రైట్ రికార్డ్ సెట్ క్రియేట్ చేయాలి అంతేనండి. క్రియేట్ హోస్ట్. ఓకే దాన్ని క్లిక్ చేసుకో. ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేయండి. చేసాం. ఇదా క్లిక్ చేయండి. link ఇప్పుడు delete ఓల్డ్ ఏ రికార్డ్ డిలీట్ చేసేయండి ఫస్ట్. ఏ Delete. ఎందుకంటే అది ఏ రౌటింగ్ లో ఉందండి. సింపుల్ రౌటింగ్ లో. Simple load. ఇప్పుడు ఏమనాలి చెప్పండి. Create record. ఇక్కడ మీకు ఒకటి చెప్తాను వినండి. ఆగండి అని చెప్తాను. Hmm. ఇంతకు ముందు అయితే మనము ఐపీస్ ఇచ్చాం కదండి. IPS. అవును. అందుకు వాల్యూస్ లో పెట్టాం. దేంట్లో పెట్టామండి? వాల్యూ Values. ఇప్పుడు ఐపీ ఇవ్వట్లేదు. నేను ఏమిస్తున్నాను? ఏ నేమ్ నేమ్ అంటున్నాను? ఇస్తుంది. డిఎన్ఎస్ నేమ్ అంటున్నాను. అంతేనండి. Yes, sir. Yeah. హలో యూత్, డిఎన్ఎస్ నేమ్ అంటున్నానా కాదండి? Yes. DNS name. అందుకని అలియాస్ ఎనేబుల్ చేయాలి. అలియాస్ అని కింద చూడండి. రికార్డ్ నేమ్ కిందనే అలియాస్ ఉంది. అలియాస్ అని ఇప్పుడు చూడండి. చూజ్ ఎండ్ పాయింట్ అని కనిపిస్తుందా? సార్. సెర్చ్ చేయండి ఎండ్ పాయింట్. ఏ లోడ్ బ్యాలెన్స్ చేశారు మీరు? ఏదైనా ఇప్పుడు క్లాసిక్ లోడ్ అలియాస్ టు అప్లికేషన్ అండ్ క్లాసికల్ లోడ్ బ్యాలెన్స్. అయ్యయ్యో సార్. ఎతకలేకపోతున్నారు అందరూ. దొరుకుతుందా? ఇది క్లిక్ చేయమంటారు. అవునండి, అదే కదా క్లిక్ చేయాల్సింది. ఏ రీజియన్ లో చేశారు మీరు? ఐర్లాండ్స్. ఐర్లాండ్. ఎక్కడ ఉందో చూడండి. సార్ హియర్ పేస్ట్ వన్ ఐర్లాండ్. ఇప్పుడు Load చూడండి లోడ్ బ్యాలెన్స్ కనిపిస్తుందండి. క్లిక్ చేయండి. ఇప్పుడు వచ్చేసిందా? Yes. మన URL వచ్చిందా రాలేదండి? లోడ్ బ్యాలెన్స్ వచ్చింది సార్. పెట్టండి. అది పెట్టండి. నెక్స్ట్ చూడండి రౌటింగ్ పాలసీ ఏముందో. సింపుల్ రౌటింగ్. అర్థమైందండి. అక్కడ చూసారా సింపుల్, వెయిటెడ్, జియో లొకేషన్, లేటెన్సీ, ఫెయిల్ ఓవర్ ఉందా? అవన్నీ మాట్లాడదాం. యాజ్ ఆఫ్ నౌ మనం ఒక లోడ్ బ్యాలెన్స్ కనెక్ట్ చేస్తున్నాం. మల్టిపుల్ లోడ్ బ్యాలెన్సెస్ అండి. ఒకటే లోడ్ అది కాబట్టి ఏ రౌటింగ్ పాలసీ తీసుకుంటారు? సింపుల్. దట్స్ ఇట్ అండి. క్రియేట్ రికార్డ్స్. ఓకే, మరొకసారి డిలీట్ చేసి మళ్ళీ క్రియేట్ చేయండి. ఓకే సార్. నాకు మీ మీద నమ్మకం లేదు. అందరి మీద అండి. మీ మీద అంటే మీరు అనుకోకండి. అది ఇప్పుడు చెప్పండి నాకు. ఎలియస్ ఎనేబుల్ చేయాలి. అలియాస్ ఎనేబుల్ చేయాలి. నెక్స్ట్ అండి. Application and అలియాస్ టు అప్లికేషన్. నెక్స్ట్ అండి. region. రీజియన్ ఐర్లాండ్. Ireland region. It will Load balance. load balance DNS. Routing. సింపుల్ రోడ్. సింపుల్ రూటింగ్. Create record. క్రియేట్ రికార్డ్. టూ మచ్ ట్రస్ట్ వచ్చేసిందండి మీకు. ఈరోజు 45 నిమిషాలు బ్రేక్ ఇస్తున్నాను, తీసుకోండి. రైట్. ఇప్పుడు అవుట్పుట్ ఎలా చెక్ చేస్తాము? ఆ లింక్ ఎంటర్ చేసి ఇంకా డొమైన్ Domain. kdpo.aws.xyz మాకు షేర్ చేయండి. ఫస్ట్ అయితే టైప్ చేసేసి పంపించేస్తే మేము కూడా చెక్ చేసుకుంటాం. AWX ఏదో ఉంటుంది సార్. అవునా, Harsha AWS.xyz. అది నా
చూడండి బ్రో. ఇది నేను పెడతాను. ఆయనది వద్దండి, నాది తీసుకోండి. ఆయనకి AWS.XY అంట కాదు, AWS.XYZ అండి. నేను చెక్ చేస్తాను అవుట్పుట్, నాకేం వస్తుందో చెప్తాం. వర్క్ అవుతుంది సార్. ఏ సర్వర్ వస్తుందండి? సర్వర్ 2 వచ్చింది సార్. రిఫ్రెష్ చేస్తే అయినా సర్వర్ 2 అది వస్తుందిలేండి. సర్వర్ ఫస్ట్ 3 నాకు సర్వర్ 3 వచ్చిందండి. నాకు సర్వర్ 3 నాకు Server సర్వర్ 3 1 వచ్చింది సార్. సర్వర్ 1 చేస్తే 2 1 అదేనండి జస్ట్ రీఫ్రెష్ అనేది వదిలేయండి, అది నెంబర్ ఆఫ్ ఫిట్టింగ్స్ మీద ఉంది. ఫస్ట్ మీరు కొట్టినప్పుడు మీకు ఏం వచ్చిందో నాకు పెట్టాలి. సర్వర్ 1. సర్వర్ 3 3. సర్వర్ 1, సర్వర్ 2, సర్వర్ 3 వచ్చిందండి. సర్వర్ వస్తున్నాయా? Yes. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మనం క్లాస్లోకి వెళ్దామండి ఒకసారి. ఓకే రెడీ? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు చెప్తారా మీరు? ఇప్పుడు నాకు లోడ్ బ్యాలెన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుందా లేదా చెప్పాలి ఇప్పుడు. ఓకే యూత్ రెడీ? Yeah. మనం ఏం వేసామండి? 3 సర్వర్లు వేసామా? సర్వర్ Yes, sir. దానికి లోడ్ 3 సర్వర్లో 3 డిప్లాయ్మెంట్లు చేసామండి. చేసాం సార్. రియల్ టైంలో సేమ్ ఉంటాయి, డిఫరెంట్ ఉంటాయా? అప్లికేషన్ డిప్లాయ్మెంట్ సేమ్ ఉంటాయి, కానీ మనం ఇప్పుడు ఏం చేసాం? 3 డిఫరెంట్. తెలుసు ఎందుకు? లోడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తుందో లేదో తెలియడానికి. ఇదేనా మనం చేసిన వర్క్? Yes, నెక్స్ట్ sir. అండి ఇప్పుడు చెప్పండి. హోస్టెడ్ జోన్ ఎవరు? Okay. హోస్ట్ మనం హిట్టింగ్ చెప్తాను. ఈ మధ్యలో ఎవరు ఉండాలి ఇక్కడ? రికార్డ్ సెట్ అంతేనా? రికార్డ్ సెట్. ఇది సర్వర్. నేను జస్ట్ నేమ్స్ ఏమి ఇవ్వట్లేదు, కావాలనే. రైట్. సో ఇప్పుడు చూద్దాం. మన అందరం ఏమైనా హిట్ చేస్తున్నాం? డొమైన్ని హిట్ చేస్తే ఎవరైనా హిట్ చేస్తుంది? రికార్డ్ సెట్. లోడ్ బ్యాలెన్స్. రికార్డ్ సెట్. రికార్డ్ సెట్లు ఎవరు ఉన్నారండి? నోడ్ లోడ్ బ్యాలెన్స్. లోడ్ బ్యాలెన్స్ ఎవరైనా హిట్ చేస్తుందండి? సర్వర్. హెన్స్ ప్రూవ్డా కాదండి? Yes, sir. ఇది సర్వర్ 3, సర్వర్ 2, సర్వర్ 1 వస్తుందండి. Yes, sir. అయితే నా సెక్యూర్ ఉందా, సెక్యూర్ ఉందా అండి? నాన్ సెక్యూర్. Non-secure. Not secure. నీ సెక్యూర్ కాంటే ఏ సర్టిఫికేట్ కావాలండి? ACM ACM. certificate. ఇప్పుడు హీరో, ఇదిగోండి హీరోని దించుతున్నా అంటే చూసారు కదా, అన్ని సినిమాల్లో హీరో వస్తాడు కదా, హీరో ఎలివేషన్ అనమాట. ఆఫ్టర్ బ్రేక్ ACM చేసుకుందాం. ఓకే ఓకేనండి? Okay, sir. అప్పుడు ఒక టాపిక్ అయినట్టు ఏమైనట్టు అండి? ACM తెలుసుకొని చేసిన తర్వాత Secure Load load balance. balance. అది ఇప్పటికి 1% ఈ రోజుకి అయినట్టండి. ఎలా ఉందండి క్లాసు? బాగుంది సార్. చెప్పట్లే మిగతా వాళ్ళకి అర్థం ఏంటి? మిగతా వాళ్ళకి నచ్చలా? రైట్ అండి. Super, sir. ఓకే థ్యాంక్ యూ అండి. సో ఇది ఆ టాపిక్ అయితే ఇంకా బాగుంటుందండి. మన వెబ్సైట్ మనం సెక్యూర్గా చూసుకొని మన సర్వర్లు పెడితే ఇంకా బాగుంటుంది. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ.